మన జీవితంలో మనందరికీ కూడా ఎన్నో బాధ్యతలు ఉంటాయి కదండి. ఇంగ్లీష్లో రెస్పాన్సిబిలిటీస్ అంటాం. యవనస్తులు ఉన్నారనుకోండి, చదువు బాధ్యత ఉంటుంది పిల్లలకి. సో వాళ్ళు చదువుకోవాలి. మరి కొంచెం ఎదిగితే ఉద్యోగం ఉందనుకోండి, ఉద్యోగం అన్నది ఒక బాధ్యత, అది నెరవేర్చాలి. ఇంకా ఎదిగితే వివాహం ఏంటంటే కుటుంబ బాధ్యత ఉంటుంది, కుటుంబాన్ని పోషించాలి, బిడ్డలను చూసుకోవాలి, భార్యను చూసుకోవాలి, లేదా ఒక భార్యగా చేయాల్సిన పనులు బోల్డ్ ఉంటాయి, నెరవేర్చాలి, ఉద్యోగం చేయాలి ఒక పక్క నుంచి. ఒక్కొక్కసారి ఇంకా తీవ్రమైనవి కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక లోన్ ఉంటుంది, మనకి అప్పు ఉంటుంది, కష్టపడే అప్పు ప్రతి నెల దాన్ని ఏం చేయాలి, తీర్చాలి. అదొక పెద్ద బాధ్యత, భారం. సో ఇలాగా మనం ఆలోచిస్తున్నప్పుడు అండి, ఒక్కొక్కసారి మనకున్న సామర్థ్యత ఆ బాధ్యతలు నెరవేర్చడానికి సరిపోదు అనిపిస్తుంది. మన జ్ఞానం సరిపోదు, మనకున్న ఆరోగ్యం సరిపోదు, ఆ ఆరోగ్యం సహకరించదు, ఒక్కొక్కసారి బలం సరిపోదు, మనకున్న ధనం సరిపోదు, ఎంతో టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. దీన్నే ప్రెషర్ అంటారు, లేకపోతే ఎంతో ఒత్తిడికి గురి అవుతూ ఉంటాం మనం. అలాగని బాధ్యత వదిలేద్దామంటే వదలలేము, బాధ్యత అలాగే ఉంటుంది, కానీ మనకు అది నెరవేర్చే సామర్థ్యం మనకి ఉండదన్నమాట. అలాంటప్పుడు ఎంతో నిరుత్సాహం వస్తుంది, భయం వస్తూ ఉంటుంది అన్నమాట, లోపలే కుమిలిపోతూ ఉంటాం అన్నమాట. అలాంటప్పుడు ఒక విశ్వాసం ఏం చేయాలండి? అలాగే కుమిలిపోతూ ఉండాలా అండి? కాదు. మోషే ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు. ఇక్కడ తనకి ఒక పెద్ద బాధ్యత ఉంది. ఏంటి ఆ బాధ్యత? ఇశ్రాయేల్ ప్రజలని, 6 లక్షల ఇశ్రాయేల్ ప్రజల్ని ఆయన ఐగుప్తు నుంచి కానాను నడిపించాలన్నమాట. కానీ ఒకానొక టైంలో ఆయనకి ఎలా కనిపించిందంటే, అసలు వీళ్ళని నడిపించడం నా వాళ్ళు ఇంకా కాదు. ఎందుకంటే ఈ నిర్గమకాండం 33వ అధ్యాయంకి వచ్చినప్పటికీ మోషేని ఎంత ఏడిపిస్తారంటేనండి, వాళ్ళు ఒక బంగారు దూడను చేసుకుంటారు. 32వ అధ్యాయంలో చూస్తే బంగారు దూడను చేసుకొని, ఇదే యెహోవా, ఇదే మమ్మల్ని ఐగుప్తులో నుంచి విడిపించింది అని చెప్పి దాని ముందు విచ్చలవిడిగా నాట్యాలు వేస్తూ తాగి తందనాలు ఆడుతూ ఉంటే మోషే ఇంకా తనకి మనసు బాధ వచ్చేస్తుంది అనమాట. దేవుణ్ణి బాధ పెట్టారు వీళ్ళు, మోషేని బాధ పెట్టి. మోషేకి అర్థమవుతుంది ఏంటంటే, ఇలాంటి వాళ్ళు దేవుణ్ణే ధిక్కరించారంటే, దేవుని ఆజ్ఞల్ని ధిక్కరించారంటే ఇంక నన్నెందుకు లోపడతారు, నాకెందుకు లోపడతారు, నన్ను చంపేస్తారు, నా వల్ల కాదు అని చెప్పి ఎంతో నిరుత్సాహం వచ్చేస్తుంది. అలాంటప్పుడు మోషే ఒక పని చేశాడు. అలాంటి పని మీరు నేను చేయాలండి. ఏంటో తెలుసా మోషే చేసింది? ప్రార్థించాడు. ప్రార్థించి ఒక మంచి మాట అడిగాడు, దేవా నీ మహిమేంటో నాకు చూపము. చూడండి, అలాంటి టైంలో అడుగుతాడు. ఎక్కడ మనం చదివాం కదా ఇప్పుడు 33వ అధ్యాయము 18వ వచనం చూడండి. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా. సో ఏమడిగాడు? దేవా నీ మహిమే. నేను ఎంత బలహీన స్థితిలో, నా బాధ్యతలను నెరవేర్చలేకపోతున్నాను, కృంగుదల వచ్చేస్తుంది, నా ఉద్యోగం నేను చేసుకోలేకపోతున్నాను, నా ఆరోగ్యం సహకరించట్లేదు, నాకున్న ఆర్థిక సమస్య సహకరించట్లేదు, నా జ్ఞానం సరిపోవట్లేదు, నా కుటుంబాన్ని ఎలా నడిపించాలి, నా జీవితాన్ని ఎలా ముందుకు నడిపించుకోవాలి, నాకు అవ్వట్లేదు నాయన, నేను చాలా బలహీనుణ్ణి. కానీ మోషేకు చూపించినట్లుగా నీ మహిమేంటో నాకు కూడా చూపించిన ఆయన అన్నట్టుగా మనం ప్రభుని ఏం చేయాలి? అడగాలి. అప్పుడు ప్రభు ఇచ్చే జవాబు ఏంటో తెలుసా అండి? మోషేకి ఏమన్నాడు తెలుసా? మోషే నా మంచితనం ఏంటో నీకు చూపిస్తాను. కొంచెం చూపించడం కాదు, నా మంచితనం అంతా నేను నీకు చూపిస్తాను. చూడండి, నా మాట అంటాడు చూడండి, 19వ వచనం. ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనుపరిచేదను. చాలు, ఆ లైన్ చూసారు, నా మంచితనం అంతయు నేను కనుపరుస్తాను. సో నేను ఈవేళ వేసుకునే ప్రశ్న ఏంటంటే, దేవుడు ఏ రీతిగా మోషేకి తన మంచితనాన్ని చూపించాడు? మోషే ఎప్పుడైతే ఆయన మంచితనాన్ని గురించి అర్థం చేసుకున్నాడో అండి, ఆయన స్పందన ఏంటో తెలుసా? 34వ అధ్యాయం 8వ వచనంలో ఆయన ఏం చేశాడు చూడండి. 34:8. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారము చేసి. ఏం చేశాడంటండి? త్వరపడి నేల వరకు తన తల వంచుకొని ఏం చేశాడు? ఎప్పుడైతే దేవుని మంచితనము ఇలాంటి కష్ట సమయంలో నీకు అర్థమైతే, నువ్వు కూడా నేను కూడా త్వరపడి నేల వరకు తల వంచుకొని దేవుని ఏం చేస్తాం? నమస్కారం. నమస్కారం అన్న మాటకు అర్థం ఏంటంటే ఆరాధన, స్తుతించటం, ఆయన ఘనపరచడం. దేవ ఎంత గొప్ప దేవుడు నువ్వు నాకు ఉండగా, ఎంత మంచితనం చూపించే దేవుడు నువ్వు నాకు ఉండగా, నేనెందుకు ఎంత కంగారు పడుతున్నాను, ఎంతగా నీ మహిమను మాకు చూపించావా, ఎంతగా నీ మంచితనం నాకు చూపించావా అని చెప్పి
మోషేకి దేవుడు ఏ రీతిగా తన మంచితనాన్ని చూపించాడో అదే రీతిలో నీకు నాకు చూపించాడు. అర్థం చేసుకుంటేనండి ఇలాగే దేవుని నువ్వు నేను కూడా స్తుతిస్తాం, ఎంతో ధైర్యాన్ని పొందుతాం, ఎంతో సంతోషాన్ని పొందుతాం, ఇక్కడ నుంచి ధైర్యంగా వెళ్తాం అన్నమాట మనం. సో ఈవేళ ప్రశ్న ఏంటంటే, దేవుడు ఏ రీతిగా మోషేకి తన మంచితనాన్ని చూపించాడు. సో నేను కనీసం ఒక 8 పాఠాలు మీ ముందు పెడతాను. అయితే ఈ 8 విషయాలు చెప్పకముందండి, మోషే ఆ ప్రార్థన ఎందుకు చేశాడు? దేవా నీ మహిమను నాకు చూపించు. ఏ పదం వాడాడు? నీ మహిమను నాకు చూపించు అని అన్నాడు. ఎందుకు ఆ పదాన్నే వాడాడు? ప్రభా నాకు కొంచెం సహాయం చేయి, లేకపోతే ఇంకో వేరే పదాలు ఏమైనా వాడవచ్చు కదా. మహిమ అన్న పదాన్ని ఎందుకు వాడాడండి అని అంటే దానికి ఒక బలమైన కారణం ఉంది. అదేంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రయాణంలో దేవుడు ఎప్పుడు తన మహిమను ఇశ్రాయేలు ప్రజలకు చూపించినా ఒక మేలు జరిగేది. ఎప్పుడు ఆయన మహిమను చూపించినా ఒక మేలు జరిగేది. మహిమ అంటే ఏంటండి అని మీరు అనొచ్చు. ఆయనే ఒక మేఘములో ఉండి, ఒక మేఘములో అగ్నిస్తంభము లేక మేఘస్తంభంలో ఉండి వారి మధ్య నివసించేవాడు అనమాట. అదే ఆయన మహిమ. ఒక వెలుతురుగా ఆయన ఉండేవాడు అనమాట, వెలుగ్గా ఉండేవాడు. మరి ఆయన దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి తన మహిమను చూపించినప్పుడు వాళ్ళకి ఏంటంటే మేలు జరిగాయండి అంటే ఒక 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, మనందరికీ తెలుసు, నిర్గమాకాండం 14వ అధ్యాయంలో ఉంటుంది. ఎర్ర సముద్రం దగ్గరికి ఇశ్రాయేలు ప్రజలు వస్తారు. వెనక నుంచి ఎవరు వస్తూ ఉంటారు? ఫరో సైన్యం వచ్చేస్తూ ఉంటుంది. ముందుకు వెళదామంటే సముద్రం అడ్డంగా ఉంది. ఇప్పుడు వీళ్ళక యుద్ధం చేయడం రాదు, వీళ్ళ దగ్గర ఆయుధాలు ఏమీ లేవు. ఫరో సైన్యం వస్తే ఒకటే చేస్తారు, వీళ్ళని పట్టుకొని మళ్ళీ తీసుకెళ్ళి ఐగుప్తుకి తీసుకెళ్ళిపోతారు అనమాట, బానిసలుగా తీసుకెళ్ళిపోతారు. వాళ్ళకి అర్థం కావట్లేదు ఏం చేయాలో, కంగారు అయిపోతున్నారు. అయితే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ టైంలో ఆయన మేఘంలో వచ్చాడు, ఆయన మహిమతో వచ్చాడనమాట. వచ్చి ఏం చేశాడండి అంటే, ఫరో సైన్యం వస్తూ ఉంటే ఫరో సైన్యానికి ఇశ్రాయేలు ప్రజలకి మధ్యలో నించున్నాడు ఆయన. వచ్చినప్పుడు ఈ మేఘం వల్ల ఫరో సైన్యం అంతటికి చీకటి అయిపోయింది. వాళ్ళకి దారికి తెలియట్లేదు అనమాట, కట్టుగా చీకటి. మరి ఇశ్రాయేలు ప్రజలకు ఎలా ఉందండి అంటే వాళ్ళకి వెలుగు ఉందనమాట. అంతేకాదు, ఈ లోపల ఒక అద్భుతం కూడా చేశాడు దేవుడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి వాళ్ళకి 6 నేలను ఏర్పాటు చేసి వాళ్ళని దాటిపోమని చెప్పాడు. వాళ్ళేమో దరదరని ఫాస్ట్గా దాటిపోయారు. ఈ లోపల మేఘాన్ని ఎత్తేటప్పటికి వాళ్ళు అనుకున్నారు వీళ్ళ కోసమే సిద్ధంగా ఉంది అన్నట్టుగా పరుగుని ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోయారు. సముద్రం 6 నేల దగ్గరికి వెళ్ళిపోయారు. ఈ లోపల దేవుడు అద్భుతం చేశాడు. ఆ నేలని కలిపేసి మొత్తానికి శత్రులందరినీ కూడా హతం చేశాడు. సో అక్కడ మహిమ దేవుడు చూపించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏం జరిగిందండి అంటే, వారి పక్షాన్ని నుండి వారి శత్రువుల్ని ఓడించాడు ఆయన. వారి పక్షాన్ని నుండి వారి శత్రువులను ఏం చేశాడు? ఓడించేశాడు. ఇంకోటి తెలుసా అండి, సముద్రం ఓపెన్ చేసి క్లోజ్ చేయడం ఇది ఎలా ఉందంటే గేట్ వేసేసినట్టే, అంతేనా? గేట్ వేసేసినట్టే. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎట్టున్నారు? సముద్రం యొక్క అవతలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ మళ్ళీ ఐగుప్తికి వెళ్ళిపోదామన్నా సరే ఇంక ఛాన్స్ లేదు, ఎందుకంటే గేట్ వేసాడు అక్కడ. ఎర్ర సముద్రం క్లోజ్ అయిపోయింది అనమాట. పోనీ ఫరో సైన్యం వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఇశ్రాయేల్ పట్టుకుందామంటే కూడా గేట్ క్లోజ్ అనమాట, ఇంకెళ్ళకి ఛాన్స్ లేదు. ఎంత అద్భుత కార్యం దేవుడు చేశాడు. ఇంక కంప్లీట్గా ఐగుప్తు నుంచి దేవుడు ఆ రీతిగా కాపాడాడండి. మా పక్షాన నుండి దేవుడు నా శత్రువులతో యుద్ధం చేశాడని చెప్పి ఆ విషయాన్ని మోషే జ్ఞాపకము చేసుకున్నాడు. అందుకోసం ఏమని అడుగుతాడు? నీ మహిమ నాకు మళ్ళీ చూపించిన ఆయన. ఆ టైంలో ఎలాగైతే నువ్వు మమ్మల్ని ఆ శత్రువుల నుంచి తప్పించావు అలాంటి మహిమ మాకు చూపించావు. ఇంకో సంఘటన ఏంటండి, దేవుడు ఇంకే రీతిగా ఆయన మహిమను చూపించినప్పుడు ఇశ్రాయేలుకి మేలు కలిగిందండి అని అంటే, నిర్గమాకాండం 13వ అధ్యాయంలో ఒక సంఘటన ఉందండి. చూడండి, నిర్గమాకాండం 13వ అధ్యాయంలో వాళ్ళకి 20-21 వచనాలు, 20-21 వచనాలు ఇదివరకు దారి చూపిస్తాడు ఇక్కడ. వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరలో ఉన్న ఏతాములో దిగిరి. వారు పగలు రాత్రియు ప్రయాణం చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలుగిచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములో ఉండి వారికి ముందుగా నడుచు వచ్చాను. చూసారు ఇక్కడ ప్రభు ఏం చేశాడు? వీళ్ళకి దారి చూపించాడు. ఏం చేశాడండి? ఇందాక ఏం నేర్చుకున్నాం? మహిమ చూపించినప్పుడు వాళ్ళకి ఏం జరిగింది? విజయం వచ్చింది. అది ఇశ్రాయేల్ ప్రజలు కాదు, ఫరో సైన్యమే ఒప్పుకుంటారు. ఎక్కడో తెలుసా? 14:25 చివరిని చదవండి. 14:25 అదే పేజీలో ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. 14:25 చివరి లైన్. యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకోనరు. ఎవరు చెప్పుకుంటున్నారంట? ఫరో సైన్యము వాళ్ళు ఒప్పుకుంటున్నారంట. ఏమని?
అరే దేవుడు వారి పక్షాన్ని ఏం చేస్తున్నాడు? యుద్ధం చేస్తున్నాడు. సో ఆయన మహిమను చూపించి వారి పక్షాన్ని ఆయన యుద్ధము చేశాడు. అదొకటి నేర్చుకున్నాం. ఎక్కడ ఏం చేస్తున్నాడండి? 13వ అధ్యాయం 20-21 వచనాలను చూస్తే వాళ్ళకి దారి చూపిస్తున్నాడు. దిక్కుతోచని స్థితిలో ఆయన ఏం చూపిస్తున్నాడు? దారి చూపిస్తున్నాడు. వాళ్ళకి కనాను ఎలాగెళ్ళాలో తెలీదు. అదొక అరణ్య ప్రదేశం. ఆయన ముందు వెలుగు ఉండి రాత్రేమో అగ్నిస్తంభం అంట, పగలేమో మేఘస్తంభంగా ఉండి ఆ మేఘం అలా వెళుతూ ఉంటే అది చూసుకొని చక్కగా వాళ్ళ ముందుకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి దారి చూపించాడు. మోషే ఇది జ్ఞాపకం చేసుకున్నాడు. దేవా నీ మహిమ ఏంటో నాకు చూపించావు. ఆ టైంలో మాకు ఎలాగైతే నీ ప్రయాణం అంతటా మాకు సహాయం చేసావు, అలాగే ఈ సమయంలో కూడా నీ మహిమ ఏంటో నాకు చూపించి నన్ను నడిపించు తండ్రి అన్నట్టుగా నీ మహిమను నాకు చూడండి. ఆయన మహిమ మనకు చూపిస్తే మనకి ఎంత మేలు కలుగుతుందో మీకు అర్థమవుతుందో? మీకు ఇంకో సెకండ్ నాకు జ్ఞాపకం వచ్చింది. ఎక్కడంటే నిర్గమాకాండంలోనే 16వ అధ్యాయం చూడండి. అక్కడ వారికి ఆహారం పెడతాడు. నిర్గమాకాండం 16:10. సమాజం మాట్లాడుచుండగా వారు అరణ్య వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమను ఆ మేఘములో వారికి ఏం కనిపించింది? వాళ్ళకి ఇక్కడ మహిమ మళ్ళీ కనిపించింది. కనిపించినప్పుడు వాళ్ళకి ఏం జరిగింది తెలుసా? 12వ వచనం చివరి లైన్ చూడండి. అప్పుడు మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందరని వారితో చెప్పిన నేను. ఇంకా కాగా సాయంకాలమున పూరేళ్ళు వచ్చి వారి పాడమును కప్పాను. ఏమొచ్చాయంటండి? పూరేళ్ళు అంటే పక్షులు, పెట్టెలను అన్నమాట. దేవుడు పూరేడు పెట్టెలు పంపించాడు వాళ్ళకి మాంసం ఇవ్వడానికి అన్నమాట. సో ఆయన మహిమ వచ్చినప్పుడు ఇక్కడ ఏం కలిగింది? పోషణ కదండి. సో ఒక పక్కన వారి పక్షాన పోరాడాడు, వాళ్ళకి దారి చూపించాడు, అంతేకాకుండా ఇక్కడ వాళ్ళని పోషిస్తాడు. మోషే ఇవన్నీ జ్ఞాపకం చేసుకుని, దేవా నీ మహిమ ఎప్పుడు కనపరిచినా మాకు మేలు జరిగింది నాయన. కాబట్టి ఇలాంటి కష్ట సమయంలో ఇలాగ నాకు దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు, ఎంత బలహీనమైన పరిస్థితిలో నేను ఉన్నప్పుడు నీ మహిమ ఏంటో నాకు చూపించే తండ్రి అడుగుతున్నాడు. సో మనం కూడానండి మన మనసు బాగాలేనప్పుడు అండి మన బాధ్యతలు మనం నెరవేర్చలేకపోతున్నాడు. అది ఉద్యోగం అవ్వచ్చు, ఓసారి ఎంత ప్రెషర్స్ పెరిగిపోతూ ఉంటాయంటే ఇంకా నా వల్ల కాదన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. జ్ఞానం సరిపోదు, మన బలహం సహకరించదు, మనకు ఆర్థిక పరిస్థితులు సరిగ్గా ఉండవు, ఏంట్రా నా జీవితం ఎలాగ ఈ బ్రతుకు బండిని ఎలాగ నడిపించను అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం చేయాల్సింది ఒకే మాట ఏంటంటే, దేవా నీ మహిమ ఏంటో నాకు చూపించు తండ్రి. అప్పుడు దేవుడు వెంటనే జవాబు ఏంటో తెలుసా? నా మంచితనం అంతా నేను నీకేంటో చూపిస్తాను, నా మంచితనం అంతా చూపిస్తాను అంటున్నాడు అనమాట. మోషేకి ఏ రీతిగానండి తన మంచితనాన్ని చూపించాడు. ఓకే, 8 విషయాలు క్లుప్తంగా చెప్తాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మొట్టమొదటిది, దేవుడు తన మంచితనాన్ని ఎలా చూపించాడంటే తన గురించి తను వివరించాడు. దేవుడు తన గురించి తన గుణలక్షణాలని మోషేకి ఏం చేశాడు? వివరించాడు. మోషేకి ఏదో ఇవ్వటం కాదు, మోషే నీకు అన్నిటికంటే ముఖ్యం తెలుసుకోవాల్సింది నా గురించి తెలుసుకోవాలి, నా గురించి చెప్తాను విను అని చెప్పి దేవుడు తన యొక్క గుణలక్షణాలు ఎంత చక్కగా వివరించాడో మనం చూద్దాము. ముందు నిర్గమాకాండం 33వ అధ్యాయము 30 నా నామానికి ప్రకటిస్తాను అంటాడు. ఎక్కడ 19 ఒకసారి చదవండి. నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచదును, యెహోవా అను నామాన్ని నీ ఎదుట ప్రకటిస్తాను. నా మంచితనాన్ని ఏ రీతిగా చూపిస్తాను అంటున్నాడు? నా నామం ఏంటో నీకు ప్రకటిస్తాను, అంటే నా గురించి నేను నీకు చెప్తాను, నా గుణలక్షణాలు ఏంటో నీకు వివరిస్తాను. ఇది ఎలా చేశాడండి అని అంటే పక్క పేజీలో మనం చూస్తాం. 34వ అధ్యాయము 5-6 వచనాల్లో మనం చూస్తాం. 5-6-7 వచనాల్లో మేఘములో యెహోవా దిగి అక్కడకు అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించను. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు ఏంటంటే ప్రకటించాడండి. ఇప్పుడు చూడండి, యెహోవా కనికరం, దయ, దీర్ఘశాంతం, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును కానీ ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులకు ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించినని ప్రకటించను. ఇక్కడ ఏం చేస్తున్నాడు దేవుడు చెప్పండి? మోషేకి తన గుణలక్షణాలు ఏంటో చెప్తున్నాడు. నేను ఎలాంటి అనుకుంటున్నావు మోషే? నేను ఎవరినో తెలుసా? కనికరం. నేనేం చూపిస్తాను? కనికరాన్ని చూపిస్తాను. కనికరం అంటే న్యాయంగా రావాల్సిన శిక్ష రాకుండా చేయటం. చెప్పండి, న్యాయంగా రావాల్సిన శిక్షను రాకుండా చేయటమే ఏంటండి? కనికరం. అంటే ఇప్పుడు చూడండి,
దేవునికి కనికరం అన్నది ఎంత విలువైందో మనం అర్థం చేసుకోవాలంటేనండి, ఇప్పుడు ఈ లోకంలో ఎవరికైనా ఉరిశిక్ష పడింది అనుకోండి, ఉరిశిక్ష పడినప్పుడు ఉరిశిక్ష నుంచి తప్పించడానికి ఒకే ఒక్కరికి అథారిటీ ఉంది. ఎవరికి? గవర్నర్, రాష్ట్రపతి, ప్రెసిడెంట్, వీళ్ళకే ఏముంది? అధికారం ఉంది. ఓకే, ఉరిశిక్ష నుంచి తప్పించవచ్చని. ఓకే, దేవునికి కూడా మన మీద కనికరం చూపించే అధికారం ఆయనకు మాత్రమే ఉందన్నమాట. అయితే ఇప్పుడు చూడండి, ఎవరి మీద కనికరం చూపించాలో ఎవరి మీద చూపించకూడదో కూడా ఆ నిర్ణయం కూడా ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. ఆయన డిమాండ్ చేయలేమంటండి. ఎవరి మీద కనికరం చూపిస్తాడు వాళ్ళ మీద చూపిస్తాడు, ఎవరి మీద చూపించకూడదు అనుకుంటాడు వాళ్ళ మీద చూపించడు. ఈ వచనాన్ని పౌలు భక్తుడు రోమాలో రాసి, రోమన్స్ చాప్టర్ 9లో నేను తర్వాత చూద్దాము, ఇద్దరు జీవితాలను తీసుకొస్తాడు. ఎవరు తెలుసా? ఏసావు, యాకోబు. వీళ్ళిద్దరు ఎవరు? అన్నదమ్ములు. ఎవరి పిల్లలు? ఇస్సాకు పుట్టిన పిల్లలు, ఏసావు, యాకోబు అని చెప్పి అంటాడు, ఏసావుని నేను ద్వేషించాను, యాకోబుని నేనేమో ప్రేమించాను అని దేవుడు అన్నాడు. ఏసావుని నేనేం చేశాను? ద్వేషించాను, యాకోబుని ప్రేమించాను చెప్పి వెంటనే ఏమంటాడంటే, ఎవరి మీద కనికరం చూపిస్తానో వాళ్ళ మీద నేను కనికరం చూపిస్తాను, ఎవరి మీద చూపించకూడదు అనుకుంటానో వాళ్ళ మీద నేను చూపించాను. అంటే అర్థం ఏంటి? యాకోబు మీద దేవుడు తన కనికరాన్ని చూపించాడు అంతే. పోనీ ఇంతకీ యాకోబు ఏసావులో ఇద్దరు ఎవరు మంచోళ్ళండి అంటే ఇద్దరు చెడ్డోళ్ళే. అర్థమైంది మీకు? ఏసావా దేశదెమ్మరి, ఇష్టానుసారమైన పాపాలు చేసేవాడు. కానీ యాకోబు ఏమైనా మంచోడు అంటే ఈయన నెంబర్ 1 మోసగాడు. ఇద్దరు చెడ్డోళ్ళే. ఇద్దరి మీద కనికరం చూపించకూడదు. కానీ ఆయన అంటాడు, నాకు అధికారం ఉంది, ఎవరి మీద కనికరం చూపించాలనుకుంటానో వాళ్ళ మీద ఏం చూపిస్తాను? కనికరం. ఇప్పుడు నేను వెంటనే ప్రశ్న వేసుకున్నాను ఏంటంటే, దేవా మరి నా మీద ఎందుకు చూపించావు? మా మీద ఎందుకు చూపించావు కనికరం? ఒకవేళ నువ్వు మా మీద కనికరం చూపించలేదు అనుకోండి, మాకు నరకమే దిక్కు. కానీ నువ్వు మా మీద కనికరం నువ్వు చూపించావు, అందుబట్టి నీకు స్తోత్రాలు. అందుకోసం మోషే ఏం చేశాడు చెప్పండి? నేల మీద పడి ఏం చేశాడు? సాష్టాంగ నమస్కారం చేసి ప్రభువా నా మీద ఎందుకు నాయనా, ఆ ఫరో మీద ఎందుకు చూపించలేదు కనికరం? నా మీద ఎందుకు చూపించావు? నేనేమైనా బెటరా అంటే నేనేం బెటర్ కాదు. ఫరో ఎంత పాపాత్ముడో నేను అంతే పాపాత్ముడిని. కానీ వాడి మీద చూపించని కనికరం నువ్వు నా మీద చూపించావు నాయన. మరి ఇక్కడ అనాల్సింది ఏంటంటే, నేను అయోగ్యుడు నాయన, నువ్వు నా మీద ఏం చూపించావు? కనికరము చూపించావు. సో దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, మోషేకి తన యొక్క గుణలక్షణాలు ఏం చేస్తున్నాడు? వివరిస్తున్నాడు. కనికరం అన్నాడు, ఇంకేమన్నాడు? దయ. దయ అంటే ఏంటో తెలుసా? దయ అన్న మాటకి కరెక్ట్గా అర్థం ఏంటంటే, ఇంగ్లీష్లో టు బెండ్ డౌన్ లేదా దిగి రావటం అని అర్థం. చెప్పండి, దిగి రావడం. అసలు దయ అన్న మాటకు అర్థం టు బెండ్ డౌన్, టు స్టూప్ డౌన్. ఇప్పుడు మంచి సమరయుడు ఉన్నాడండి, తెలుసు కదా, గుడ్ సామరిటన్. మంచి సమరయుడు ఏం చేశాడు చెప్పండి? ఆ పక్కన ఒకడు చావు బతుకుల్లో ఉంటే ఆయనకంటే ముందు ఇద్దరు వెళ్ళారు. యాజకుడు వెళ్ళాడు, లేవీడు వెళ్ళాడు. వాళ్ళు అలా చూశారు, కనీసం బండి తెగలేదన్నమాట. ఎందుకు మనకు ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి ముందుకు వెళ్ళిపోయారు. కానీ మంచి సమరయుడు ఏం చేశాడు? ఆయన ఎందుకు అంత మంచివాడు? ఆయన గాడిద మీద వస్తూ, ఆయనకి ఎంతో ప్రయాణం ఉంది, యెరూషలేము నుంచి యెరికోకి వెళ్తున్నాడు. కానీ అక్కడ ఉండిపోయి చూశాడు, దారి పక్కన పడి ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. అతని దగ్గరికి వెళ్ళాలంటే తన పనులన్నీ ఆపుకోవాలి. అయినా వెళ్ళాడు. తీరా చూస్తే చావు బతుకుల్లో ఉన్నాడు. ఏం చేశాడు? తన గాయాల్ని కట్టాడు, ద్రాక్షారసం ఇచ్చాడు, నూనెతో రాసాడు, గాయాలు కట్టాడు. గాయాలు కట్టాల్సి వచ్చిందండి. గాయాలని దేంతో కడతారు? గాయాల్ని దేంతో కడతారు? క్లాత్తో కట్టాలి. క్లాత్తో కట్టాలి కదండి. మరి అప్పటికప్పుడు ఏదన్నా ఈయనేమైనా డాక్టరా? అతని దగ్గర ఏమైనా బ్యాండేజ్ అలాంటివి ఏమైనా ఉంటాయా? ఏముంటాయి? మరి గుడ్డ ఎక్కడి నుంచి వచ్చింది? నేను అనుకుంటా తన వస్త్రాన్ని పర్రమని చింపేసి ఉండి ఉంటాడు. చింపేసి గాయాలను ఏం చేశాడు? కట్టేశాడు. మరి ఇతను నడవలేదే. నడవలేకపోతే మరి ఏం చేయాలి? తనకంటూ ఒక గాడిద ఉంది, ఇతను తీసుకెళ్ళి ఆ గాడిద మీద పెట్టాడన్నమాట. మరి ఇతను ఎక్కితే మరి సమరయుడు ఏం చేయాలి? ఇతను ప్లేస్ లేదు గాడిద మీద, ఇతను నడాలి. చూడండి, తన స్థానానికి వెళ్ళి అంత మేలు చేస్తున్నాడు. అదే ఏంటో తెలుసా? దయ. దయ. దేవుడు మనకున్న కష్టాన్ని చూసి ఆయన సింహాసనం మీద కూర్చుని ఊరుకోవడం కాదు, ఆయన దిగి వచ్చిన దేవుడు ఆయన. హీ కేమ్ డౌన్. క్రిస్మస్లో ఏం జరిగిందండి? ఆయన నీకోసం నాకోసం ఏం చేశాడు? ఆయన పరలోక సింహాసనాన్ని, వైభవాన్ని విడిచిపెట్టి ఈ పాప లోకానికి మన స్థితిని చూసి దిగి వచ్చాడు. అది ఆయన దయ. ఎప్పుడైతే ఆయన యొక్క గుణలక్షణాన్ని ఇలా అర్థం చేసుకుంటావో, దేవుని నిన్ను సేవించి దేవుడు ఎంత మంచి దేవుడువా,
కనికరం చూపించే దేవుడు, దయ చూపించే దేవుడు. ఇంకో మాట ఉంది ఏంటంటే కనికరము, దయ, నాకు ఆ దీర్ఘశాంతం అన్న మాట ఎంత హృదయాన్ని కదిలించేస్తుంది అంటేనండి, ఇప్పుడు చూడండి మనుషులమైన మనకే దీర్ఘశాంతం ఉండదు. అంటే ఇప్పుడు చూడండి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంట్లో పిల్లలు ఉన్నారండి అనుకుందాం, మనం ఏం పెడతాం, భోజనం పెడతాం, కలిపి ముద్దలు పెట్టి చక్కగా తినరా అంటున్నాం. అంటే తినట్లేదు అనుకోండి, ముందు ఏం చేస్తాం చెప్పండి, మామూలుగా మంచిగా తిన్నానా, ఎంత బాగుందో తెలుసా, అది అని చెప్పి నువ్వు ఒక్కటి తింటే వదలవు అని చెప్పి అన్ని బతిమాలుతాం. అయినా తింటలేదు, కొంచెం వాయిస్ రైజ్ చేస్తాం, ఇలాగా తినే త్వరగా అలా అంటూ ఉంటాం. ఇంకా ఆడు తింటలే, ఇంకా అటు ఇటు తిరుగుతున్నాడు, ఏం చేస్తారు చెప్పండి, దవేమని వేస్తాం తినమని. అంటే మన సహనం ఏమైపోయింది, ఇంకా కోల్పోయింది. అంటే మనకు దీర్ఘశాంతము లేదు. కానీ దేవుడు ఎంత మంచి దేవుడు అంటేనండి, ఆయన ఈ సంవత్సరం అంతా మనతో మాట్లాడాడు, మారు నానా నువ్వు ఈ మంచిది కాదు, ఇలా ఉండకూడదు నువ్వు అని చెప్పి వాక్యం ద్వారా ఎంతో హెచ్చరించాడు. అయినా మారలేదు మనం. అనేక సార్లు ఆయన ఇంకా బాధపెట్టాడు. ఇంకా మన కాలు ఎందుకంటే ఎరగొట్టలేదు ఆయన, ఇంకా ఎందుకండి మనల్ని ఏ జబ్బు పంపించి చంపేలేదు ఆయన. మన మీద ఏం చూపిస్తున్నాడు తెలుసా అండి, దీర్ఘశాంతం. నాకు నిజంగా ఈ మాట అర్థం చేసుకుంటానండి, మోషే సాష్టాంగ నమస్కారం పడినట్టుగా నేనేం చేస్తాం, నమస్కారం చేస్తాను. దేవా నీ గుణలక్షణాలు ఎంత మంచోడువా నువ్వు, నేను ఎలాంటి దేవుడిని నేను ఆరాధిస్తున్నాను అని చెప్పి ఆయన దయ్యను బట్టి, ఆయన కనికరాన్ని బట్టి, ఆయన దీర్ఘశాంతాన్ని బట్టి స్తుతులు చేస్తాను. ఇంకేమంటున్నాడు చెప్పండి, విస్తారమైన కృప అంటే అయోగ్యుడికి మేలు చేయడం. ఏంటంటే అయోగ్యుడు, అసలు మోషే ఏ మేలు పొందడానికి అర్హుడిని కాదు, అలాంటి నా ఎడల దేవుడు ఎంతో కృపను చూపించాడు. కాదు నువ్వు నేను ఏ మేలు పొందడానికి అర్హులం కాదు, మన ఎడల ఆయన ఏం చూపిస్తున్నాడు, మహా కృప. పౌలు అంటాడు నేనేమై ఉన్నానో అది దేవుని కృప అని చెప్పి పౌలు జీవితాన్ని ఒకసారి ఆలోచిద్దాం, తర్వాత మన జీవితంకి వద్దాం. ఆయన అంటాడు నేను ఎలాంటి వాడిని అనుకుంటున్నారు మీరు, దోషకుణ్ణి. అంటే దోషకుడు అంటే అర్థం ఏంటి, దేవుడిని నోరు తెరిచి ఇష్టానుసారంగా దూషించేవాడిని, ఇష్టానుసారంగా మాట్లాడేవాడిని, పచ్చి బూతులు మాటేవాడిని. యేసయ్య అంటేనే నాకు అసహ్యం, దూషించాను, ఆయన బిడ్డల్ని దూషించాను. ఇంకా చూడండి, దోషకుడిని ఇంకా హింసించాను, ఇష్టానుసారం ఎంతోమంది జీవితాలను చంపేశాను, నేను జీవితాలను నాశనం చేశాను, నేను దోషకుడిని, హింసకుడిని, హానికరకుడిని, ఇలాంటి వాడిని. అంతేకాదు పాపుల్లోనే ప్రధాన పాపిని. ఆ మాట చూడండి, అసలు ఆ మాట అనడానికి ఎంత గట్స్ కావాలో చెప్పండి అసలు అని అంటాడు. మీరందరూ నేను గ్రంథాలు అవి రాసి నేను పెద్ద దైవజన్ అనుకుంటున్నారా, పాపుల్లోనే నేను అలాంటి ప్రధాన పాపి. నా బతుకంగా మీకు ఇక తెలీదు, నేను ఇలా వాడబడుతున్నానంటే నాలాంటోడిని దేవుడు కనికరించి నన్ను క్షమించి నా బతుకు మార్చి ఆయన కార్యాల కోసం వాడతాడు. తప్పుపోయిన గొర్రెలు అంటోండి, ఎన్నోసార్లు ఆయన బాధ పెట్టేవాడిని, అయినా కూడా నా ఎడల కృప వెంబడి కృప నా ఎడల చూపిస్తున్నాడు. అంత మంచి దేవుడు. నేనేమై ఉన్నానో అది ఆయన కృప వల్లే. నేను మంచోడు కాదు, కానీ దేవుడు నా మీద ఎంతో కృప చూపిస్తాడు. అయితే కృప అన్నది ఎంత శక్తి కలదంటారండి. చూడ ఒక చిన్న మాట చెప్తాను. కృప ద్వారా దేవుడు మనల్ని రక్షించాడు. అర్థమైందా? కృప ద్వారా మనల్ని ఏం చేశాడు, రక్షించాడు అంటే నరకం నుంచి మనల్ని ఏం చేసేయడం, తప్పించడం. మరి ఈ లోకంలో మరి పాప పోరాటాలు ఉంటాయి కండి, ఆ పాప పోరాటాల్లో మనం ఎన్ని పాపాలు చేస్తారని దేవుడు అలా కృప చూపించి వదిలేస్తూ ఉంటాడండి. అది కాదు, కృప అన్నది ఒక బలమైన శక్తి. అదేం చేస్తుందంటే పాపం నుంచి మనకి జయాన్ని ఇస్తుంది. చెప్పండి, పాపం నుంచి మనకి ఏమిస్తుంది, జయం. ఇప్పుడు చూడండి, రోమా 5:20-21 వచనం చూడండి ఒకసారి. రోమా 5:20-21 వచనాలు. రోమన్స్ చాప్టర్ 5:20-21. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించును. అంతా కాదండి, లాస్ట్ 2 లైన్స్ చదవండి సరిపోద్ది. పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. నాతో చెప్పండి ఈ లైను, పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. ఈ లైన్కి అర్థం ఏంటండి, పాపం ఎక్కడ విస్తరించిందో ఆయన కృప ఏమవుతుందంటండి, ఎంత అపరిమితము అంటే అర్థం ఏంటి, ఇంగ్లీష్లో అన్లిమిటెడ్ అంటాం. అన్లిమిటెడ్ అంటే
ఇంకా అడ్డు లేని అంత గొప్ప కృప దేవుడు ఇస్తాడు. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, పాపం ఎక్కడ విస్తరించండి అంటే ఎక్కువ పాపాలు చేసినప్పుడు ఆ పాపం చేసుకుని ఆయన అని చెప్పి దేవుడు అలా కృప చూపిస్తూ ఉంటాడు, అదే దాని అర్థం అంటే కాదు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మోషే గురించి ఆలోచిద్దాం. మోషే ఫరో దగ్గర ఉన్నప్పుడు ఆయన దగ్గర చేతిలో కర్ర ఉంది. ఆ కర్రని కింద వేసినప్పుడు కర్ర ఎలా మారింది? పాములా మారింది. ఇప్పుడు ఫరో ఏం చేశాడు? వాడు మంత్రగాళ్ళని పిలిచి మీరు కూడా చేయండి రా అని అన్నాడు. అప్పుడు వాళ్ళు కూడా ఏం చేశారు? వాళ్ళ దగ్గర కర్రలు తీసుకొచ్చి వాళ్ళ మంత్రాలు వేసి డ్యాన్సులు వేసి మొత్తం మీద కర్రలు వేసేటప్పుడు అవి కూడా ఎలా మారాయి? పావులే. ఇప్పుడు మోషే సర్పమేమో ఒకటే, వాళ్ళు సర్పాలు చాలా ఉన్నాయి. ఎన్ని వచ్చాయో ఏమో, ఒక 100 ఉన్నాయేమో, ఇన్ని పావులు ఉన్నాయి. కానీ ఇక్కడే మోషే ఏమో ఒక పామే. కానీ ఇక్కడన్నా గొప్పతనం ఏంటో ఇప్పుడు చెప్పండి. మోషే యొక్క సర్పము మిగిలిన సర్పాలన్నింటినీ ఏం చేసింది? మింగేసింది. ఇప్పుడు కృప ఏంటో చెప్తాను చూడండి. దేవుడు అపరిమితమైన కృప ఇవ్వడం అంటే, పాపం ఎక్కడ విస్తరించాను అంటే అర్థం ఏంటంటే, మనం ఒక పాపాలని జయించాలనుకున్నా జయించలేకపోతున్నాం, వద్దు అనుకుంటున్నా అదే చేస్తున్నాం, మనలో అసలు ఏమాత్రం శక్తి లేదు. అలాంటప్పుడు దేవాని మహిమ నాకు చూపించు, నీ కృప నా ఎడల చూపించు అన్నప్పుడు ప్రభు ఇచ్చే కృప ఎలా ఉంటుంది అంటేనండి, మోషే సర్పం ఎలాగైతే వేరే పావులన్నింటినీ ఎలాగైతే మింగేసిందో, ఈ పాపాన్ని జయించడానికి అంత అపరిమితమైన కృపను దేవుడు మనకి ఇస్తారు. అది పాయింట్ అనమాట. అర్థమంతా మీకు? సో కృప ద్వారా రక్షించడమే కాదు, కృప ద్వారా ఈ పాపాన్ని మింగేసి జయించేసి అలాంటి శక్తిని ప్రభు మనకి ఇస్తాడనమాట. సో ప్రభు ఇక్కడండి మామూలు కృప కాదట, విస్తారమైన కృప. చదవండి ఏమంటున్నాడు? అది ఇక్కడ విషయం ఎక్కడ మనం మళ్ళీ 6వ వచనం కదా, 34:6. విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన. ఇక్కడ ఇంకో మాట ఉంది, కృపా సత్యము. సో కృప చూపించడమే కాదు, ఇంకేమో చూపిస్తున్నాడు అంటే సత్యం. ఆయన గుణలక్షణం చూడండి, సత్యం. యేసు ప్రభు గురించి ఏముంది? నేనే మార్గమును, నేనే సత్యమును. దేవుడు ఆ సత్యాన్ని నీకు నాకు తెలియజేస్తాడు. ఆయన దగ్గర అబద్ధం లేదు. ఆయన ఏం పలికినా కూడా అదేంటండి? సత్యం. మనుషుల మాటలు నమ్మవసరలే, కానీ ప్రభు చెప్పే ప్రతి మాట కూడా మనం నమ్మవచ్చు. ఎందుకంటే ఆయన పలికేది ఏంటో తెలుసా? సత్యం. సత్యవంతుడైన దేవుడు మనకు సత్యాన్ని తెలియజేస్తున్నాడు అని. నెక్స్ట్ అంటున్నాడు, ఆయన 1000 మందికి కృప చూపించు, దోషమును, అపరాధములను, పాపములను క్షమించును. సో ఆయన ఏం చేసే దేవుడు? క్షమించే దేవుడు. ఎంత ఘోర పాపి అయినా, ఎలాంటి దోషాలు చేసినా, ఎలాంటి అపరాధములు చేసినా, ఎలాంటి పాపము చేసినా ఆయన ఏం చేస్తాడండి? క్షమిస్తాడు. క్షమించడం మాత్రమే కాకుండా నెక్స్ట్ లైన్ ఏమంటే, శిక్షించే దేవుడు కూడా ఆయనే. పాపాన్ని ఏం చేస్తాడు ఆయన? క్షమించే అధికారం ఆయనకు ఉంది, శిక్షించే అధికారం. అది ఎలా రాశాడు చూడండి, 7వ వచనం. ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి, కుమారుల మీదకి రప్పించును. సో శిక్షించే అధికారం ఆయనకు ఉంది, క్షమించే అధికారం కూడా ఉంది. శిక్షించడం ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే తెలుసా? తండ్రుల దోషమును కుమారుల మీదకి, కుమారుల మీదకి రప్పించును. అంటే అర్థం ఏంటి? తండ్రుల దోషమును కుమారుల మీద, కుమారుల మీదకి రప్పించనంటే అంటే తరతరాలకి ఆయన శిక్ష ఉంటుందంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు అంటే చూడండి, ఒక్కడు కొట్టాడంటే తరతరాలు వినపడుతుందట సౌండ్. అంటే అలాగా ఇప్పుడు చూడండి, గెహజీ ఉన్నాడండి. గెహజీని దేవుడు కొట్టాడు. దేంతో? కుష్ఠరోగంతో. గెహజీతో ఆగలేదు కుష్ఠరోగం. కుటుంబం ఆ కుష్ఠరోగాన్ని అనుభవించారనమాట. దేవుడు కొడితే అలా ఉంటుంది అనమాట. అంటే శిక్షించే అధికారం కూడా సర్వాధికారం ఆయనకి ఉంది. కానీ దేవుడు ఆయన కుమారుడైన యేసు ప్రభు మీద ఆయన పాప శిక్షను విధించాడు. నీడల నాయడలు ఏం చూపించాడండి? కృప, కనికరం, క్షమాపణ ఆయన చూపించాడు. ఏమండి, ఇలాగ దేవుని గుణలక్షణాలని అర్థం చేసుకున్నప్పుడు అండి, మోషే అంటే ఎలా అనుభవించి ఉంటాడంటే, దెబ్బకి అందుకోసమే ఆయన మోకరించేసి ఏం చేశాడు? నమస్కారం చేసి దేవుని ఎంత స్తుతులు చెల్లించాడు. నేను దేవుని గుణలక్షణాలు ఆరాధన వర్తమానంలో పదే చెప్తాను. మీరు గమనించండి, ఆరాధన వర్తమానంలో మనం ఎక్కువ ఎవరి గురించి అర్థం చేసుకుంటూ ఉంటాం? దేవుని గురించి అర్థం చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆరాధన వర్తమానంలో మనం ఎక్కువ మాట్లాడుకునే, నాకు జ్ఞాపకం వచ్చిన ఈ మధ్యన మాట్లాడుకున్న కొన్ని పాయింట్స్ గుర్తొస్తున్నాయి. ఏంటంటే, ఆయన నలిగిన హృదయాలని ఆయన ఏం చేస్తాడు? దృఢపరుస్తాడు. మీకు గుర్తుందా పాయింట్? నేర్చుకున్నాం. అంతేకాకుండా చెరలో ఉన్న వారిని ఆయన ఏం చేస్తాడు? విడిపిస్తాడని. పూదండకు ప్రతిగా
ఆనంద తైలము, సారీ, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, బూడిదకు ప్రతిగా పూదండ. చూసారా? సో దేవుడు సంతోషాన్ని ఇచ్చే దేవుడని, ఇంకా ఆయనే మనకు భర్తగా ఉంటాడని, మన కోసం పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఇలా శ్రేష్టమైన విషయాలు మనం ఎన్నో నేర్చుకున్నాం. సో ఆరాధన వర్తమానంలో అండి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఎప్పుడైతే మనం దేవుని గురించి అర్థం చేసుకుంటూ ఉంటామో మనకు ఎక్కడ లేని ధైర్యం మనకి వస్తుంది. దేవుడు ఆయన మంచితనం మన ఎడలు నిజంగా చూపిస్తున్నాడంటే మొట్టమొదటిగా ఆయన చేసేది ఏంటంటే ఆయన గురించి మనకు ఆయన నేర్పిస్తూ ఉంటాడు అనమాట. దేవుని గురించి మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో మనకు కలిగే కొన్ని మేలు ఏంటంటేనండి, హృదయంలో ఎంతో సంతోషం వస్తుంది. కీర్తన 69లో భక్తుడు ఒక దగ్గర అంటాడు, క్రొవ్వు మెదడు దొరికినట్టుగా నా ఆత్మ తృప్తిపరుచుంది అంటున్నాడు. చూడండి ఎక్కడంటే కీర్తన 69వ అధ్యాయం, కీర్తన గ్రంథం 69వ అధ్యాయము, కీర్తన 69వ అధ్యాయము 31వ వచనం. కీర్తనలతో నేను దేవుని నామాన్ని స్తుతించదును, కాదు ఇది కాదండి, క్రొవ్వు మెదడు దొరికినట్టుగా నా ఆత్మ తృప్తి ఉంచున్నది. ఎక్కడంటది? 63 అండి, రైట్, 63 అండి, సారీ, కీర్తన 63 4-5 వచనాలు. నా మంచం మీద నేను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాములందు నేను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి ఉంచింది. ఇక్కడ ఏమంటున్నాడు చెప్పండి? క్రొవ్వు మెదడు దొరికినట్టుగా అనిపించిందంట, అంత తృప్తి వచ్చిందంట. క్రొవ్వు మెదడు అంటే మంచి మాంసం కూర తిన్నట్టు అనిపించిందంట. ఎప్పుడు? నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుని గుణలక్షణాలను అర్థం చేసుకున్నప్పుడు అంత సంతోషం వచ్చింది. సో దేవుడు నిజంగా ఆయన మంచితనాన్ని మన మీద చూపిస్తున్నాడంటే ఏం చేస్తాడు చెప్పండి? మొట్టమొదటిగా ఆయన గురించి మనకేంటో తెలియజేస్తాడు. ఆయన గురించి తెలియజేస్తాడు. ఇర్మియా అదే అడుగుతాడు, ఇర్మియాకి అదే చెప్తాడు, ఇర్మియా నువ్వు గోతులు ఉన్నప్పుడు కంగారు పడక, చెరసాలు ఉన్నప్పుడు కంగారు పడక, నాకు మొరపెట్టమని నేను నీకు ఉత్తరం ఇచ్చినటువంటి ఏ రకంగా అంటే నేను వస్తాను, నీ దగ్గర ఉంటాను, నువ్వు గ్రహింపలేని గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేస్తాను. అంటే అర్థం ఏంటో తెలుసా? నా గురించి నీకు నేర్పిస్తాను, నా గురించి నీకు నేర్పిస్తాను. ఎంత గొప్ప విషయం అండి. సో ఇదండి మొట్టమొదటి పాఠం మనం నేర్చుకున్నాం. దేవుడు తన గురించి మనకు తెలియజేస్తూ ఆ రీతిగా తన మంచితనాన్ని మనకి చూపిస్తూ ఉంటాడు. రెండోది ఏంటండి దేవుని గురించి, దేవుడు ఏ రీతిగా తన మంచితనాన్ని మోషేకి చూపించాడు. ఇందుకే మన సబ్జెక్ట్ ఏంటండి? మోషేకి దేవుడు తన మంచితనాన్ని ఏ రీతిగా కనుపరిచాడు. హౌ డిడ్ గాడ్ షో హిస్ గుడ్నెస్ టువర్డ్స్ మోసెస్. మోషే అంటాడు, దేవా నీ మహిమను మాకు చూపించు. ఎందుకు అడిగాడు? తన పరిస్థితి ఏంటి? ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు అడిగాడు? చాలా కష్టంగా ఉన్నది మనసు. ఏంటి? తన ఇశ్రాయేల్ ప్రజలు ఆయన మాట అంటలే, బంగారు దొడని చేసుకున్నారు, దేవుని బాధ పెడుతున్నారు, మోషేని బాధ పెడుతున్నారు. మోషే ఇంకా దేవా నీకే లోబట్టలేదు, ఇంకా నాకెందుకు లోబడతారు నాయన, నాకు చాలా నిరుత్సాహం వచ్చేస్తుంది, ధైర్యం సరిపోవట్లేదు నాయన, నువ్వు ఇచ్చిన బాధ్యత నేను నెరవేర్చలేకపోతున్నాను, నీ మహిమ ఏంటో నాకు చూపించిన ఆయన. అలాంటప్పుడు అంటున్నాడు దేవుడు, నా మంచితనం ఏంటో నేను నీకు చూపిస్తాను. మొట్టమొదటి పాయింట్ ఏం నేర్చుకున్నాం? దేవుడు ఎలా చూపిస్తాడు ఆయన మంచితనాన్ని? ఆయన గురించి మనకి తెలియజేస్తాడు. ఆరాధన వర్తమానాలు అందుకోసం అంత శ్రద్ధగా వినాలి. ఆరాధన వర్తమానం ఎందుకు అంత అవసరం చెప్పండి? ఆరాధన వర్తమానంలో మనం ఎవరి గురించి నేర్చుకుంటాం? దేవుని గురించి నేర్చుకుంటాం. చూడండి ఎన్ని లక్షణాలు నేర్చుకున్నాం. ఇప్పుడు కనికరం గురించి నేర్చుకున్నాం, ఇంకేం నేర్చుకున్నాం? దయను గురించి నేర్చుకున్నాం, ఇంకా దీర్ఘశాంతాన్ని గురించి నేర్చుకున్నాం, విస్తారమైన కృపను గురించి నేర్చుకున్నాం, ఆయన సత్యాన్ని గురించి నేర్చుకున్నాం, ఆయన క్షమించేవాడిని నేర్చుకున్నాం, శిక్షించే దేవుడిని కూడా నేర్చుకున్నాం. సో ఆయన గుణ లక్షణాలు ఎంత విలువైనవో చూడండి. సో ఆ రీతిగా దేవుడు తన గురించి మనకు నేర్పిస్తాడు. ఆయన గురించి తెలుసుకుంటేనండి మనకు ఆదరణ, సంతోషం. మనలో భయం పోవాలంటే దేవుని గురించి మనము తెలుసుకోవాలి. తెలుసా? కీర్తన 3వ అధ్యాయంలో భక్తుడు అంటాడు, నేను భయపడను అంటాడు. ఎందుకయ్యా భయపడమంటే, నా దేవుని గురించి నాకు అర్థమైంది, ఆయన ఉన్నాడు నాకు, ఆయన ఎంత కేడమో నాకు అర్థమైంది, కాబట్టి నేను ఇంకా భయపడను. కీర్తన 46లో అంటాడు, ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు, కాబట్టి నేను భయపడను అంటాడు. దేవుని గురించి ఎప్పుడైతే అర్థమైపోయిందో మనం భయపడం, ధైర్యం వచ్చేస్తుంది అనమాట. సాతాను మనల్ని భయపెట్టడానికి ఆడు చేసే ఒకే పని ఏంటో తెలుసా? దేవుని గురించి మర్చిపోయేటట్టు చేస్తాడు. యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకు ఏం చేసింది?
గుడ్డితనం కలుగజేసింది. అయితే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ గుడ్డితనాన్ని తీసి యేసుక్రీస్తు యొక్క మహిమ ఏంటో మనకి చూపించాడు. ఎక్కడ వస్తుంది ఆ పాయింట్ అంటే 2 కొరింథీ 4:4 ఉంటుంది. 2 కొరింథీ 4:4 6 వచనం వరకు చదవచ్చు. చూడండి. 2 Corinthians 4:4. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రంకి ఏం చేసింది? గుడ్డితనం అంటే ప్రభువుని గురించి వాళ్ళకి ఇంకా అర్థం కాదు అన్నట్టుగా మర్చిపోయేటట్టు చేసింది. విశ్వాసులు కూడా అలాగే చేయాలని చూస్తాడు, ఆయన గురించి మర్చిపోవాలనేట్టు చేస్తారు. అయితే 6వ వచనంలో ప్రభు మనకు చేసిన గొప్ప కార్యం ఏంటో చూడండి. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానమును యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములో ప్రకాశించును. చూడండి, దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచడానికట మా హృదయములో ప్రకాశించను. ఒక మాటలో దాని ఆ లైన్కి అర్థం ఏంటంటే, యేసు ప్రభువుని గురించిన గొప్ప జ్ఞానాన్ని, ఆయన ఎంత గొప్ప మహిమగల దేవుడో నీకు నాకు అర్థం చేయించాడు. ఆయన ఆ రీతిగా మనలో ఉన్న భయాల్ని ఆయన తొలగించాడు. సరే, మనం 2వ పాయింట్కి వెళ్ళిపోతాం. ఇంకే రీతిగా అండి ఆయన తన మంచితనాన్ని మోషేకి చూపించాడు అంటే, ఆయన తన సన్నిధిని మోషేకి తోడుగా ఉంచాడు. చెప్పండి, రెండోది ఏంటి? తన సన్నిధిని తోడుగా ఉంచాడు. మోషేకి తోడుగా ఉన్నాడు. 33:14 సెకండ్ పాయింట్. 33:14 చూడండి. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చిన ఆ మాట అందరూ చదవండి. అలా నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఎప్పుడైతే ఆయన సన్నిధి తోడుగా ఉంటుందో నెక్స్ట్ లైన్లో ఏం జరుగుతుంది? నేను నీకు విశ్రాంతి కలుగజేస్తాను. దేవుడు ఎప్పుడైతే మనకు తోడుగా ఉంటాడో మనకేం కలుగుతుంది? జీవితానికి ఎంతో నెమ్మది. మోషే జీవితాన్ని మనం గమనిస్తేనండి, చిన్నప్పటి నుంచి కూడా మోషేకి దేవుడు ఎలా ఉన్నాడు? తోడుగా ఉన్నాడు. ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టే ఫరో ఆయన్ని తాకలేకపోయాడు. మోషే పుట్టినప్పుడు ఏం జరిగింది? మోషేని ఏ పెట్టిలో పెట్టారు? జమ్ము పెట్టిలో పెట్టారు. ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఆ టైంలో ఫరో ఏం చేస్తున్నాడు? చంపేయాలని చూస్తున్నాడు. చిన్న బిడ్డలందరినీ చంపేస్తున్నాడు, మగపిల్లలందరినీ చంపేస్తున్నాడు అన్నమాట. అలాంటప్పుడు మోషేకి తన ప్రాణదుర్గంగా ఉన్నాడు దేవుడు. మోషే ప్రాణాన్ని దేవుడు కాపాడాడు. ఎక్కడ ఎదిగాడండి? మళ్ళీ ఫరో ఇంట్లోనే ఎదిగాడు మోషే. అదంత వింత చూడండి. పిల్లలు చంపేసే మోషే ఫరో ఇంట్లోనే ఫరో కుమార్తె కొడుకులాగా ఎదిగాడు అనమాట. ఎంత గొప్ప విషయం! దేవుడే ఒక నిజానికి అలాంటి శత్రువుల మధ్యన చిన్న బిడ్డ ప్రాణాన్ని అలాగా దేవుడు ఏం చేశాడండి? కాపాడాడు. కాపాడదు. ఎందుకంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. మోషే పొద దగ్గర ఉన్నప్పుడు కూడా దేవుడు పిలిచాడు, మోషే మోషే నేను నీకు తోడుగా ఉంటాను అని అన్నాడు. ఇప్పుడు నిర్గమకాండం 33వ అధ్యాయంకి వచ్చేసాడు, ముసలైపోయాడు అన్నమాట. ఆ టైంలో కూడా అంటున్నాడు, మోషే నేను నీకు ఎలా ఉంటాను? తోడుగా ఉంటాను మోషే. నా సన్నిధి నీకు ఎలా ఉంటుంది? తోడుగా ఉంటుంది. దేవుడు మనకు తోడుగా ఉండే దేవుడు. మోషేతోనే కాదండి, నీకు నాకు కూడా ఆయన ఎలా ఉన్నాడు? ఆయన తోడుగా ఉన్నాడు. క్రిస్మస్ టైంలో మనం ఒక పదాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం, ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. మీరు గమనించారా? అది మత్తయి సువార్త 1:23లో ఉంటుంది. ఇమ్మాన్యుయల్ అన్న మాటకు అర్థం దేవుడు మనకు తోడు. దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే ఆ పైన ఇంకోటి జరగాలి మనకి. మత్తయి సువార్త 1:21లో ఒక మాట ఉంటుంది, యేసయ్యకు ఒక పేరు ఉంటుంది. 23లో ఏమో ఇమ్మానుయేల్ అన్న పేరు ఉంది, 21వ వచనంలో యేసయ్యకు ఇంకో పేరు ఉంది. ఏంటి? ఆయనకు ఒక పేరు పెట్టారు. ఏంటి? యేసు అని పేరు పెట్టారు. అంతేనా? తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకి ఏం పేరు పెట్టారు? సో 21వ వచనంలో యేసు అని పేరు పెట్టారు, 23వ వచనంలో ఇమ్మానుయేల్ అని పేరు పెట్టారు. రైట్? ఆ రెండు పేర్లు జ్ఞాపకం చేసుకోండి. సో దేవుడు మనకి ఇమ్మానుయేల్గా తోడుగా ఉండాలి అంటే ముందు మన జీవితానికి ఎలా ఉండాలి తెలుసా? ఆయన రక్షకుడిగా ఉండాలి. ఎందుకు రక్షకుడిగా ఉండాలండి అంటే, అసలు దేవుడిని మనిషిని దూరం చేసింది పాపం. ఆ పాపాన్ని తొలగిస్తే తప్ప దేవుడు మనిషి కలలేడు. సో ఆయన రక్షకుడిగా వచ్చి మన పాపాల కోసం ప్రాణం పెట్టి పాపాల నుంచి మనల్ని రక్షించి
ఆయన బిడ్డగా చేసుకున్నాడు. ఇప్పుడు ఇమ్మానుయేలుగా మనకు ఎలా ఉన్నాడు? తోడుగా ఉన్నాడు. మనం దేవుని స్తుతించేటప్పుడు, దేవా ఈ లోకానికి యేసుగా రక్షకుడిగా వచ్చి నా కోసం ప్రాణం పెట్టి పాపం నుంచి నన్ను రక్షించావు. ఇప్పుడు ఇమ్మానుయేలుగా నాకు ఎలా ఉన్నావు? తోడుగా ఉన్నావు. మీకు స్తోత్రాలని చెప్పి దేవుని స్తుతించావు. దేవుడే మనకేంటండి? తోడు. దావీదు జీవితాన్ని ధ్యానిస్తున్నప్పుడు అండి ఎన్నిసార్లు ఉందో, దావీదు ఎక్కడికి వెళ్ళినాను యెహోవా అతనికి తోడుగా ఉన్నాడంటండి. సౌలుని విడిచిపెట్టాడు, కానీ దేవుని ఆత్మ దావీదుతో ఉన్నాడు ఆయన. సో ఎల్లప్పుడూ దావీదుకి తోడుగా ఉన్నాడు. ఎవరన్నా ఆయన నుండి మనల్ని వేరు చేయగలరా? తోడుగున్న దేవుణ్ణి ఎవరన్నా వేరు చేయగలరా? ఎవరూ చేయలేరు. ఎందుకు? రోమా 8లో మనం ఏం చేస్తాం? ఎత్తైన లోతైన మరి ఏది కూడా దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరదు. ఎవరు దూరం చేయలేరు. సో రెండో శ్రేష్ఠమైన పాఠం నేను నేర్చుకుంది ఏంటంటే, దేవుడే మనకు ఎలా ఉన్నాడండి? మోషేకు తోడుగున్న దేవుడు నీకు నాకు కూడా ఆయన తోడుగా ఉన్నాడు. మూడోది, మోషేని ఆయన కాపాడుతున్నాడు. మోషేని ఆయన కాపాడుతున్నాడు. నిర్గమకాండం 33 వచనం. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడ నేను. మరియు యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను. నా మహిమను నిన్ను దాటి వెలుచుండగా ఆ బండలో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదు, కానీ నా ముఖము నీవు కనబడదని మోషేతో చెప్పాను. ఇక్కడ ఈ వచనంలోనండి దేవుడు అంటున్నాడు, నేను నా చెయ్యి అడ్డంగా ఉంచుతాను, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను అంటున్నాడు. ఆయన చేతితో దేవుడు ఏం చేస్తాడంట? మోషేని ఎందుకు కప్పుతున్నాడు? ఆయన మహిమ దాటి వెళ్తుందంటండి. మరి ఎందుకు కప్పాల్సి ఎందుకు వచ్చిందండి అని అంటే, దేవుని మహిమ ఎంత గొప్పదంటేనండి, బైబిల్లో మాట ఉంది, ఏ నరుడు కూడా ఆయన్ని చూడలేడు. ఎక్కడ రాస్తుందంటే చూడండి, 20 వచనం ఉంటుంది చూడండి. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడ నేను. మోషే నీకు వేరే వేరే అపాయం కాదు, నా మహిమతో నేను ఫుల్గా ఒక్కసారి కనిపించానంటే నువ్వు మాడి మసైపోతావు, చచ్చిపోతావు నువ్వు. అది నా మహిమ. నా వెలుతురునే నువ్వు తట్టుకోలేవు, నీకు అంత అపాయం. సూర్యుడు మనల్ని పార్టీకి పిలిచాడు అనుకోండి, ఎలాగలమా చెప్పండి? సూర్యుడు బాబు రాండి భోజనాలకు వచ్చేయండి మధ్యాహ్నం అని అన్నాడు అనుకోండి, ఏమవుతాం? మాడి మజ అయిపోతాం. దేవుని మహిమ అలాంటిది అనమాట. మరి పరలోకంకి వెళ్ళిన తర్వాత దేవుని మహిమ అని మనం చూస్తాం కదండి, అది ఎలా అవుద్దండి అంటే, మరి అప్పుడు వచ్చే శరీరం ఏది మనకి? మహిమ శరీరం. కాబట్టి మహిమ శరీరంతో ధైర్యంగా మనం ప్రభుని ఆయన ఉన్నట్టే మనం ఆయన్ని చూస్తాం. కానీ ఈ శరీరంతో ఎప్పుడు కూడా దేవుని చూసి బతకలేదు, ఎందుకంటే ఈ శరీరం మన్నుతో చేయబడిన ఈ శరీరం. అయితే దేవుడు మోషేని అంటున్నాడు, నేను చూపిస్తాను, కానీ నా చెయ్యిని నేను నీకు అడ్డంగా ఉంచుతాను, నీకు ఏ అపాయం లేకుండా నేను కాపాడుతాను. ఇప్పుడు చూడండి, మనమే బండి మీద వెళ్తున్నాం అనుకోండి, పిల్లలు ముందు కూర్చున్నారు అనుకుందాం, సడన్గా దుమ్ము వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం? తల్లిదండ్రులు మన ముక్కు మూసుకోం, ఏం చేస్తాం తెలుసా? వాళ్ళ బిడ్డల ముక్కు మోస్తాం, ఎందుకంటే వాళ్ళని కాపాడాలని చెప్పి, వాళ్ళకి ఏం అవ్వకూడదని చెప్పి. మనమే మన బిడ్డల ఎడల అంత శ్రద్ధ చూపిస్తున్నాం కదండి. దేవుడు ఆయన చేతితో మనల్ని ఏం చేస్తున్నాడండి? కప్పుతున్నాడు. ఏ అపాయం రాకుండా మనల్ని ఏం చేస్తున్నాడు? కప్పుతున్నాడు. ఆ మాట మనల్ని ఎంత ఆదరించాలంటే, దేవా నా రాకపోకలు ఎందు నువ్వేం చేస్తున్నావు? నన్ను కాపాడుతున్నావు, నువ్వు కప్పి అపాయం నుంచి నన్ను కాపాడుతున్నావు, నా జీవితానికి కేడెంగా ఉన్నావు. కీర్తన 3వ అధ్యాయంలో భక్తుడు అదే అంటున్నాడు, నీవే నాకేంటి? కేడెము అంటున్నావు. కేడెం ఏం చేస్తుంది చెప్పండి? కేడెం అంటే ఏంటో తెలుసా? యుద్ధంలో ఒక సైనికుడికి ఒక చేతిలో కత్తి ఉంటుంది, ఇంకో చేతిలో డాల్ ఉంటుంది. ఆ డాల్ని ఏమంటాం? కేడెం. కత్తితో ఏం చేస్తాడు? డాల్తో ఏం చేస్తాడు? కత్తితో ఏమో యుద్ధం చేస్తాడు, అటాక్ చేస్తాడు, అఫెన్సివ్ వెళ్ళి అటాక్ చేస్తాడు అనమాట. మరి డాలుతో శత్రువు దాడి చేసినప్పుడు అడ్డుకుంటాడు అనమాట, అడ్డుకుంటాడు, డిఫెన్సివ్ అనమాట, అడ్డుకుంటాడు. దాంతో పోల్చాడు దేవుణ్ణి. దేవా నువ్వే నాకు కేడెం, అంటే నువ్వే నాకు డాలువి. దేవుడు నిన్ను నన్ను ఆ కేడెంలా వాళ్ళని ఏం చేస్తున్నాడు? ఆయన కాపాడుతున్నాడు, కప్పుతున్నాడు, కాపాడుతున్నాడు. మోషేతో అదే అంటున్నాడు, నేను
నా చెయ్యిని నీకు ఎలా ఉంచుతాను? అడ్డంగా ఉంచుతాను. నా మహిమ నీకు ఏమాత్రం కూడా తాకకుండా నేను కాపాడుతాను నిన్ను అంటున్నాడు. దేవుడు నిన్ను నన్ను ఈ సంవత్సరం అంతానండి, ఈవేళ నిజంగా నెల ఆఖరి కదండి, ఈ నెలంతా కాపాడు కాదు, ఒక రకంగా చెప్పాలంటే సంవత్సరం అంతా దేవుడు మనల్ని ఏం చేసినట్టు కాపాడినట్టు. ఇంకా ఆఖరి నెలలోకి మనం ప్రవేశిస్తున్నాం. దేవా నువ్వు కాపాడకపోతే నేను ఇంతవరకు ఎందుకు వస్తాను నాయన? అసలు ఈ సంవత్సరం అంతా నువ్వు నన్ను ఏం చేసావు? కాపాడేవు నాయన. ఆఖరి నెలలోకి మనం నువ్వు ప్రవేశపెడుతున్నావు అని చెప్పి ఆయన ఇచ్చిన కాపుదల బట్టే మనం దేవుని ఎంతో మనం స్తుతులు చెల్లించాలి. ఆయనే మన ప్రాణదుర్గం, ఆయన కాపాడు దేవుడు. అది 3వ పాయింట్ మనం నేర్చుకున్నాం. 4వ విషయానికి మనం వెళ్దాం. ఇప్పుడు ఏం నేర్చుకున్నాం చెప్పండి? ఆయన తన మంచితనాన్ని మనకి ఎలా చూపిస్తూ ఉంటాడు? ముందు తన గుణలక్షణాలు మనకి తెలియజేస్తాడు, ఆయన గురించి మనకి వివరిస్తూ ఉంటాడు. రెండోది ఆయన సన్నిధి మనకి తోడుగా ఉంచుతున్నాడు ఆయన. మూడోది ప్రతి అపాయం నుంచి ఆయన మనల్ని ఏం చేస్తున్నాడండి? కాపాడుతున్నాడు. అందుబట్టే మనం మన స్తుతులు చెల్లించాలి. 4వది దేవునితో మనకు అన్యోన్యమైన సహవాసాన్ని ఇచ్చాడు. దేవునితోనే మనకి ఏమి ఇచ్చాడండి? అన్యోన్యమైన సహవాసం, పర్సనల్ రిలేషన్షిప్. చూడండి నిర్గమకాండం 33:11 మోషేని ఏమని పిలుస్తున్నాడో చూడండి. దేవుడు మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడుచున్నట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. దేవుడు మనిషితో మాట్లాడినట్టుగా, మనుషుడు తన స్నేహితుడితో మాట్లాడినట్టుగా యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. 17వ వచనంలో చూస్తే కూడా అదే ఇంకో మాట ఉంటుంది చూడండి. కాగా యెహోవా నీవు మాట చెప్పిన దయచేమి నీ మీద నాకు కటాక్షం కలిగిన ఎడల కలిగి ఉన్నది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా. నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదు. నీ పేరును బట్టి ఎరుగుదునంటే అర్థం ఏంటి? నీ పేరేంటో కూడా నాకు తెలుసు మోషే, నువ్వు అంతగా నాకు తెలుసు. అంతేకాకుండా నువ్వు నాకు స్నేహితుడు. యేసు ప్రభుని మనం నమ్ముకున్నప్పుడు అండి, దేవుడు మనకిచ్చిన ఒక ప్రత్యేకమైన భాగ్యం ఏంటంటే దేవునితో మనకి వ్యక్తిగత ఒక సంబంధాన్ని ఇచ్చాడు. దాన్ని మనం నిత్య జీవం అంటాం కదా. జాన్ 3:16 ఏముంది? యోహాను 3:16 నశింపక ఆయన మనకేమిస్తున్నాడు? ఇటర్నల్ లైఫ్, ఎవర్ లాస్టింగ్ లైఫ్ ఇస్తున్నాడు, నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. నిత్య జీవం అంటే ఏంటండి? నిత్య జీవం అంటే ఏంటో తెలుసా? నాతో చెప్పండి. నిత్యము దేవునితో కలిసి జీవించే జీవితం, అది అ లైఫ్ ఫర్ ఎవర్ లివింగ్ ఇన్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఇంతకుముందు వరకు దేవునితో మనకేం లేదు, సంబంధం లేదనమాట. సంబంధం లేదు, దూరస్తులో ఉంది బైబిల్లో, శత్రువులో ఉంది బైబిల్లో. కానీ ఎప్పుడైతే మన పాపాన్ని క్షమించాడో ప్రభు మనల్ని ఆయనతో ఒక అన్యోన్యమైన సహవాసాన్ని ఇచ్చాడు. ఆ సహవాసాన్ని వివరించడానికి బైబిల్లో చాలా పోలికలు దేవుడు ఇచ్చాడు. ద్రాక్షావళి నేను, తీగలు మీరు. ద్రాక్షావళికి తీగలకి మధ్యలో ఏముంటుంది? ఒక కనెక్షన్ ఉంటుంది కదా. నాకు వేరుగుండి మీరు ఏమీ చేయలేరు. ద్రాక్షావళి నేను, నాలో నిలిచున్న తీగలు మీరు. ఇంకో దగ్గర నేను కాపరి, మీరు నాకేంటి? గొర్రెలు. కాపరికి గొర్రెలకి కనెక్షన్ ఉంది, ఒక రిలేషన్ ఉంది. నేను కుమ్మరి, మీరు జగటమన్ను. నేను తండ్రి అయితే మీరు నాకేంటి? కుమారులు, నా బిడ్డలు అంటున్నాడు అనమాట. నేను వరుడు అయితే సంఘం ఏంటి? వధువు. సో వరుడికి వధువుకి ఒక కనెక్షన్ ఉంది, అలాగే ఒక సంబంధం ఉంది. అలాగే ఆయన రాజు అయితే మనం ఆయన పాలించు ప్రజలం కదా. ఆయన పాలించు ప్రజలం. హీస్ కింగ్ అండ్ వీఆర్ హిస్ పీపుల్. సో దేవునికి మనకి ఆ రీతి సంబంధం ఉందన్నమాట. ఓకే, ఆ అన్యోన్యమైన సహవాసం ఎంత శ్రేష్టమైందంటేనండి, చూడండి దేవుడు మనల్ని క్షమించిన తర్వాత, మన పాపాలు క్షమించిన తర్వాత, అరే నీకు ఇది చేయడమే చాలా ఎక్కువ, వచ్చి పనుల్లా ఉండరా నువ్వు నా దగ్గర అనలే. ఏమన్నాడు తెలుసా? నువ్వు దాసుడు కాదు, నువ్వు నాకేంటి? కుమారుడివి. ఎక్కడంటాడు ఆ మాట చెప్పగలరా? గలతీ పత్రిక 4:7 యు ఆర్ నాట్ అ స్లేవ్ ఎనీమోర్, యు ఆర్ మై సన్ అంటాడు. చూడండి ఎక్కడన్నాడు చూడండి. గలేషియన్స్ చాప్టర్ 4:7 నీవిక దాసుడు కాదు కుమారుడు. సో కుమారుడు అయితే దేవుని ద్వారా ఏంటి? వారసుడు. దాసుడు కాదు అంటే అర్థమైంది. దాసులు అంటే ఇంట్లో ఎవరు? ఇప్పుడు చూడండి, ఇంట్లో పనులు ఉన్నారనుకోండి, ఇంతకుముందు ఎవరు ఉండేవారు? బానిసలు ఉండేవారు. కొడుకులు ఉన్నారు, కూతురులు ఉన్నారు. యజమాని కోపం వచ్చిందనుకోండి, అవసరమైతే దాసుడిని ఇంట్లోంచి
పనిలోంచి ఏం చేస్తాడు? తీసి పడేస్తాడు. ఇంట్లోంచి పోరా, నువ్వు మళ్ళీ ఇంట్లోకి రాకరా అన్నాడు. మరి కొడుకు, నువ్వు ఎవరు, నీకు సంబంధం లేదు, ఇంక నువ్వు నా ఈ వేళ నుంచి నువ్వు నా కొడుకు కాదు అన్నకు అవుద్దా? లేదు. ఎంత బయట పెట్టినా సరే ఆ రిలేషన్ అన్నది ఎప్పటికీ పోదు. అందుకు దేవుడు అంటున్నాడు, ఇది తెగని బంధం ఇదే. నువ్వు దాసుడు కాదు, నువ్వు నాకేంటి, నువ్వు కుమారుడు. నువ్వు కుమారుడే కాదు, వారసుడు. నా తంత్రికి కూడా, పరలోకానికి నువ్వేంటి, నువ్వు వారసుడు. బా, దేవుడు అలాంటి అనుబంధాన్ని మనకిచ్చాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి మళ్ళీ వచ్చిన తర్వాత ఆ తండ్రి కూడా, అరే వస్తే వచ్చావు కానీ వెళ్ళరా, నువ్వు కూడా పనులతో పని చేయి అనలే. ఏది పోగొట్టుకున్నాడు అన్నీ మళ్ళీ ఇచ్చాడండి. అంతేనా? ఉంగరం పెట్టాడు, వస్త్రం ఇచ్చాడు, చెప్పులు తొడిగించాడు, విందు చేశాడు, ముద్దు పెట్టాడు, కొడుకులాగా ఆహ్వానించాడు. అది రిలేషన్షిప్ అండి, అది తెగని బంధం అన్నమాట. అలాంటి అన్యోన్యత ఇచ్చినందుకే మనం దేవుని ఎంతో మన స్తుతులు చెల్లించాలి. ఐ టెల్ యూ వన్ థింగ్, మన పాపం కూడా దేవుని నుంచి మనం దూరం చేయలేదన్నమాట. ఆ బంధాన్ని మన పాపం కూడా తెగ్గొట్టలేదు. అంత బలమైన బంధం. సో దేవుడు అవసరమైతే మనల్ని సరిచేస్తాడు, మనల్ని మార్చుకుంటాడు, అంతేగాని ఎప్పుడు కూడా బంధం ఎప్పటికి కూడా తెగదు. తెగని బంధం. అలాంటి అన్యోన్యమైన సహవాసం ఇచ్చినందుకే మన దేవుని ఎంతో స్తుతులు చెల్లి. ఈవెన్ పరలోక ప్రార్థన ప్రభు మనకు నేర్పించినప్పుడు ఫస్ట్ వర్డ్ ఏం నేర్పించాడండి? పరలోకమందన నా దేవుడా, అలాగేమన్నా అన్నాడు? ఏమంటాడు చెప్పండి? పరలోకమందన తండ్రి. ఆ తండ్రి అన్న పదమే మనకు నేర్పిస్తుంది ఆయనకి మనకు అన్యోన్యమైన సహవాసం ఉంది. ఆయన తండ్రి అని పిలిచే భాగ్యం. ఈ తండ్రి అని ఎవరు పడితే వాళ్ళు పిల్లలేరు, తెలుసా మీకు? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు అంటాడు, ఆ అన్యజనులు వీటి గురించి విచారిస్తారు, ఎందుకంటే వాళ్ళకి తండ్రి లేడు. మీకెవరున్నారు? మిమ్మల్ని పట్టించుకునే పరలోక తండ్రి మీకు ఉన్నాడు. అంటే అక్కడ ప్రభు క్లియర్గా చెప్తాడు, ఎవరు పాపాలు క్షమింపబడలేదో, ఎవరు ప్రభునందు విశ్వాసం ఉంచలేదో వాళ్ళకి దేవునికి ఆ తండ్రి కుమారుడు నా సంబంధం వాళ్ళకి లేదు, కానీ నీకుంది. మీరే చూడండి కావాలండి, మాథ్యూ చాప్టర్ 6, మత్తయి సువార్త 6వ అధ్యాయం మీకు చూపిస్తానన్నమాట. చాలా ముఖ్యం అది. వాళ్ళు విచారిస్తారు ఎందుకంటే వాళ్ళకి తండ్రి లేడు అంటాడు. చూడండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతించొద్దు, అన్యజనులు వీటిని విషయమై విచారింతురు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. వెయిట్ 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 పరలోకపు తండ్రికి తెలియను అని అన్నాడా? మీ పరలోకపు తండ్రి అని అన్నాడా? ఎందుకన్నాడు ఆ మాట? ఆ మీ అన్న మాట ఏం నేర్పిస్తుంది మనకి? దేర్ ఇస్ అ రిలేషన్షిప్. అది మీ ఇల్లు అండి, అది మీ బండి అండి అన్నట్టు ఆ మీ అన్నది ఏం చెప్తుంది? దానికి మీకేముంది? సంబంధం ఉంది. దావీదు భక్తుడు కూడా సామ్ 23 రాసినప్పుడు, కీర్తన 23 రాసినప్పుడు యెహోవా కాపరే అని అన్నాడా? ఏమన్నాడు? యెహోవా నా కాపరే. ఆ నా అన్న మాట ఏం నేర్పిస్తుంది తెలుసా? ఆయనకి నాకు ఒక వ్యక్తిగత సంబంధం ఉంది. కీర్తన 27లో రాస్తూ అంటున్నాడు, యెహోవా నాకు వెలుగు, నాకు రక్షణ. యెహోవా నా వెలుగు ఆయన. సో ఆ బంధం ప్రభు ఇచ్చాడు, అన్యోన్యమైన బంధం. అందుబట్టి మనం దేవుని ఎంతో మన స్తుతులు చెల్లించాలి. ఈ లోకంలో ప్రతి బంధం కూడా ఒకరోజు మళ్ళీ విడిచిపెడుతుంది, కానీ ఒక బంధం మాత్రం ఎప్పుడు తెగదండి. ఏది? దేవునితో మనకున్న బంధం. 5వది, మోషే యొక్క కోరికను దేవుడు తీర్చాడు. మోషే యొక్క కోరికను దేవుడు తీర్చాడు. దేవుడు మంచితనాన్ని ఎలా చూపించాడట? ఆయన యొక్క కోరికను. ఇంతకీ ఏంటండి మోషే కోరిన కోరిక ఏంటండి అంటే, ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయంలో దేవుడు మోషే కోరిక కోరతాడు. ఏంటంటే కనాను తీసుకెళ్ళమని దేవుడు మోషే కోరతాడు దేవుడిని. ఎక్కడ? ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయము 23 చూడండి. మరియు ఆ కాలమున నేను యెహోవా ప్రభువా, నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనపరచు మొదలుపెట్టి ఉన్నావు. ఆకాశం మీద కానీ భూమి మీద కానీ. చూడండి 25, నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెబనోను చూచినట్టు దయచేయమని నేను యెహోవాను బ్రతిమాలు కొనగా. సో ఇక్కడ జరిగింది ఏంటంటే, సరే మీరు తర్వాత చదువుకోండి. ఒకటి అడిగాడు దేవుణ్ణి. ఏంటి అడిగాడు?
దేవా ఇక్కడ యోర్దాన్ ఉంది, యోర్దాన్ దాటితే ఏ వచ్చేస్తుంది, ఏ ఊరు వచ్చేస్తుంది, కనాన్ వస్తుంది, నేను కనాను వెళ్తాను నాయన అని చెప్పి ఒక కోరిక కోరతాడు. దేవుడు ఏమంటాడు మోషేకి, అది మాకు తెలుసు కాబట్టి చెప్పండి, కనాను మాత్రం నీకు అవకాశము లేదు. ఇశ్రాయేల్ ప్రజలు వెళ్తారు కానీ నీకు లేదు. ఎందుకు లేదు? నువ్వు నాకు విషయంలో నాకు లోబడలేదు. దేవుడు కఠినంగా ఉన్నాడు. కానీ ఎంత మంచి దేవుడు అంటేనండి, మోషే ఇంకా మరణ సమయం వచ్చినప్పుడు అండి ఆయన ఎత్తైన స్థలంలోకి తీసుకెళ్ళి, మోషే నువ్వు అడిగావు కదా నేను చూపిస్తాను కనాన్ అని చెప్పి కొండ మీద నుంచి మొత్తం కనాన్ అంతటినీ కూడా కళ్ళారా చూపిస్తాడనమాట. చూడండి ఎక్కడ ఉంటుందంటే అది ద్వితీయోపదేశకాండం 34:4 ద్వితీయోపదేశకాండం 34:4. నీ సంతానానికి చెందనని అబ్రహాము, ఇస్సాకు, యాకోబు నేను ప్రమాణం చేసిన దేశం ఇదే, కనులారా నిన్ను దాన్ని చూడనిత్తునని కానీ నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. కళ్ళారా నీకేం చేస్తాను, నేను చూసే అవకాశాన్ని నేను ఇస్తాను. అంటే మోషే అడిగిన కోరికను న్యాయంగా అయితే దేవుడు అసలు చూపించకూడదు, కానీ దేవుడు కనికరించి మోషే కోరికను ఏం చేశాడండి, తీర్చాడు. దేవుడు మన జీవితంలో కూడా మన కోరికను కూడా ఏం చేస్తాడు, ఆయన తీర్చాడు. మనమే కనికరం చూపిస్తాడు. మనం పదే అడుగుతున్నాం, ప్రభా నాకు ఆ సహాయం చేయవా, ఇదిగో పలానా సమస్య ఇంట్లో ఉంది నాయన, నా జీవితంలో ఈ సమస్య ఉండిపోయింది నాయన, ఇదిగో నాకు ఉద్యోగం లేదు నాయన, ఈ సహాయం దయచేతండ్రి, ఇదిగో నాకు ఇంకా వివాహం అవ్వలేదు నాయన, నాకు సహాయం దయచేతండి, ఇదిగో ఆ అప్పు సమస్య తీరట్లేదు, పలానా అనారోగ్య సమస్య నన్ను అలా వెంటాడుతుంది, నాకు సహాయం చేయను ఆయన అని చెప్పి ఆయన్ని కోరతా ఉంటాం. దేవుడు వింటాడా లేదా చెప్పండి? ఆయన మన కోరికను తీర్చే దేవుడు, మన కోరికను సిద్ధింపచేస్తాడట. కీర్తన 20:4 అంటున్నాడు, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన అంతను సఫలపరుస్తానంటున్నాడు. కోరికను సిద్ధింపజేసే దేవుడు. సో ఇక్కడ 5వది మనం నేర్చుకున్నది ఏంటంటే, దేవుడు మన కోరికను నెరవేర్చే దేవుడు. 7వది ఏంటంటే, 6వది ఏంటంటేనండి, మోషే మొర విని దేవుడు ఇశ్రాయేలుని శిక్ష నుంచి కాపాడాడండి. మోషే మొర విని, అది ఎక్కడ చెప్పారండి అంటే, మోషే మొర విన్నట్టుగా నిర్గమకాండం 32కి వచ్చేయండి. నిర్గమకాండం 32కి వచ్చేయండి. 9-10 వచనాలు చూడండి. 9-10 వచనాలు. యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసిన మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, చాలు దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేద్దాం అనుకున్నాడు, మొత్తం అందరిని కూడా చంపేద్దామని చూశాడు అన్నమాట. నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేస్తాను, వాళ్ళందరూ కాల్చేస్తాను, చంపేస్తాను, నువ్వు పక్క తప్పుకో మోషే అన్నాడు అనమాట. అయితే మోషే వెంటనే ఏం చేశాడంటే, బతిమాలాడట, దేవా దయతో జ్ఞాపకం చేసుకోవా, ఇంకో నువ్వు మాట ఇచ్చావు కదా ఇశ్రాయేల్ అబ్రహాముకు మాట ఇచ్చావు కదా, ఆడు ఈ ఐగుప్తులు కానీ ఈ విషయం వింటే వాళ్ళ దేవుడు మన దగ్గర నుంచి తెప్పించాడు కానీ తీసుకెళ్ళి అరణ్యంలో చంపేశాడు అని చెప్పి నీకు అవమానం వస్తుంది నాయన, మరి నువ్వు వాగ్దానం చేసావు కదా నాయన, దైతే అంటే ఇశ్రాయేలు వాళ్ళే చేస్తానని చెప్పి అబ్రహాంకు వాగ్దానం చేసావు కదా నాయన, ఒకసారి జ్ఞాపకం చేసుకో అని చెప్పి ఇలా బ్రతిమాలాడంటండి. దేవుడు తన మొర విని 14వ వచనంలో చూస్తే ఆయన ఇశ్రాయేలుని విడిచిపెట్టాడట. చూడ, అంతటా యెహోవా తన ప్రజలకు చేసినది చెప్పిన కీడును గురించి సంతాపపడెను. అంటే అర్థం ఏంటంటే, ఏ కీడైతే పంపిస్తానని చెప్పి అన్నాడో ఆ కీడు పంపించకుండా ఏం చేశాడు, ఆపేశాడు అనమాట. అది దాని అర్థం. ఎంత మంచి దేవుడు చూడండి. ఇక్కడ మోషేకి ఒక మాటలో చెప్పాలంటే, తన మొరను ఆయన ఆలకించాడు, మొర ఆలకించాడు. మనం ఒక్కొక్కసారి మన బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభువా వాడు చాలా తప్పుపోయాడు నాయన, నిజానికి నీ శిక్ష వచ్చేయాలి వాడి మీద, కనికరించి తండ్రి వాడిని
మార్చు నాయన, నీ శిక్ష వాడి మీద రాకుండా చేయను. మన మొర విని దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళని తప్పిస్తాడండి. వాడిని మార్చు నాయన అని అడుగుతామంటాం. దేవుడు మన మొర విని మన బ్రతుకులు వారి జీవితాలని అయినా మార్చే దేవుడు అనమాట. మన మొర విని దేవుడు ఆయన. ఆ రీతిగా మోషేకి తన మంచితనాన్ని చూపించాడు. నేను ఇంకో రెండు చెప్పి ముగించేస్తానండి. 7వది ఏంటంటే, మోషే ఎడల కటాక్షం చూపించాడు. మోషే ఎడల ఏం చూపించాడండి? అది ఎక్కడండి అంటే 33:11 కటాక్షం అన్న మాట ఉండొచ్చు చూడండి. కటాక్షం చాలా విలువైన మాట అది. 33:11 కటాక్షం అన్న మాట ఉంటుంది ఎక్కడ? వెయిట్ 17 చదవండి. కాగా యెహోవా చెప్పిన కాదండి, పైన ఒక దగ్గర అంటాడండి, నీ ఎడల నేను కటాక్షం, ఇదిగోండి ఇక్కడ ఉంది 13వ వచనం, రైట్. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షం నా ఎడల కలిగిన, చాలు. సో ఇక్కడ దేవుడు ఏం చూపిస్తానంటున్నాడు? కటాక్షం చూపిస్తానంటున్నాడు. కటాక్షం అంటే ఏంటండి ఇంతకీ? కటాక్షం అన్న పదం నేను చాలా ఆలోచించాను ఈ మాటకి. దేవుడు అంటున్నాడు, మోషే నీ ఎడల నేనేం చూపిస్తాను? కటాక్షం చూపిస్తాను. కటాక్షం అన్న మాటకి అర్థం ఏంటంటేనండి, క్షమించడం మాత్రమే కాదు, తిరిగి మేలు చేస్తాను. క్షమించడం మాత్రమే కాదు, తిరిగి ఏం చేస్తాను? మేలు చేస్తాను. ఇప్పుడు మోషే అంటే ఈ అండర్స్టాండింగ్ మీకు ఎలా వచ్చిందండి అంటే, అదే పాయింట్ మోషే ఇక్కడ మీరు ఇందాక చెప్పారు చూసారా, 17వ వచనంలో, 17నా నీకు 16వ వచనంలో ఎత్తుతాడు చూడండి. 16లో నా ఎడలను నీ ప్రజల ఎడలో నీకు కటాక్షమ కలిగినది అని దేని వల్ల తెలియబడును? ఒక క్వశ్చన్ అడుగుతాడు. దేవా నువ్వు మా మీద ఏం చూపిస్తానంటున్నావు? కటాక్షం చూపిస్తానంటున్నావు. కటాక్షం చూపించావన్న సంగతి మాకు ఎలా తెలుస్తుంది? తెలుసా? ఆయన ఈయనే అంటున్నాడు చూడండి, చదవండి. నీవు మాతో వచ్చుట వలననే కదా అట్లు మేము, అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజల నుండి ప్రత్యేకపడినవని ఆయనతో చెప్పాను. చూడండి, నువ్వు మాతో వచ్చుట వలనే కదా అంటున్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రభా నువ్వు మా మీద కటాక్షం చూపించాను అంటున్నావు. ఆ కటాక్షం మా ఎడల చూపించావని ఎలా తెలుస్తుంది అంటే, నువ్వు మాకు మేలు చేయాలి. ఏంటో మేలు తెలుసా? నువ్వు మాతో కూడా రావాలి. మా జీవితంలో మేము ఎక్కడ ప్రయాణం చేస్తున్నావు ప్రతి చోటకి నువ్వు మాతో కూడా రావాలి. నువ్వు అలా వస్తేనే మా ఎడల ఏం చూపిస్తున్నట్టు? కటాక్షం. నువ్వు క్షమించానని నువ్వు మాతో రావట్లేదు అనుకో, నువ్వు కటాక్షం ఇంకా చూపించినట్లే. సో దేవుడు మన ఎడల కటాక్షం చూపించడం అంటే ఏంటి చెప్పండి? క్షమించడం మాత్రమే కాదు, తిరిగి ఏం చేయడం? మేలు చేయడం. మన జీవితంలో ఎన్నో మేళ్ళు అనుభవిస్తున్నామండి. దేని బట్టి తెలుసా అండి? మన ఎడల దేవుడు ఏం చూపించాడు? కటాక్షం చూపడం. పాపాన్ని బట్టి అయితే అసలు ఏ మేలు కూడా దేవుడు చేయకూడదు. క్షమించి తిరిగి మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఎన్నో మేళ్ళు చేస్తున్నాడు. అదే ఏమంటారు తెలుసా అండి? కటాక్షం. మీ ఇంట్లో దొంగడు పడ్డాడు, న్యాయంగా ఏం చేయాలంటే దొంగడిని పోలీస్ స్టేషన్లో పంపించాలి. వాడేమో బతిమాలాడేస్తున్నాడు, ఏమండి నా దగ్గర ఏ దిక్కు లేక ఇలాంటి పని చేశాను, వదిలేయండి, క్షమించండి అంటే క్షమించేశారు. సరే నేనేం అనవులే అని క్షమించారు. వదిలేసి పంపించాలి. ఒక నిమిషం ఆగు భోజనం పెడతానని చెప్పి అప్పుడే మంచి బిర్యానీ ఇవ్వండి, అక్కడికి భోజనం పెట్టి బట్టలు పెట్టి 4 డబ్బులు ఇచ్చి సాగనంపారు అనుకోండి, ఏం చేస్తున్నట్టు? ఏం చూపిస్తున్నట్టు తెలుసా? ఆడికి ఇక్కడ మీకు కీడు చేయాల్సిన అంటే కీడు చేయడానికి వచ్చినోడిని క్షమించడం మాత్రమే కాకుండా మళ్ళీ ఏం చూపిస్తున్నారు? కటాక్షం చూపిస్తున్నారు, మేలు చేస్తున్నారు. దేవుడు మన ఎడల ఏం చూపించాడు తెలుసా? కటాక్షం. మోషే అదే అంటున్నాడు, దేవా నువ్వు నాకు కటాక్షం చూపించాను అంటున్నావు, ప్రజల మీద కటాక్షం చూపించాను అంటున్నావు, మరి అది ఎలా తెలుస్తుంది? ఒక మేలు చేయాలి, నువ్వు మాతో రావాలి. నువ్వు వస్తేనే మా ఎడల ఏం చూపించినట్టు? కటాక్షం చూపించినట్టు. దేవుడు వారితో వచ్చాడు. సో మన జీవితంలో కూడా రండి దేవుడు ఏం చూపిస్తున్నాడు చెప్పండి? కటాక్షం చూపి. అందుబట్టే మనం దేవుని స్తుతులు చెల్లించాలి. ఆఖరిగా ఇంకొక 8వ విషయం అలా చెప్పి నేను ముగిస్తాను. మోషేని దేవుడు ఘనపరిచాడు. మోషేని దేవుడు ఏం చేశాడండి? ఘనపరిచాడు. ఎలాగండి అనంటే ద్వితీయోపదేశకాండంలో 34వ అధ్యాయంలో 4వ వచనంలో మోషేని
సమాధి చేసినట్టు మనం చూస్తాం. 8వ వచనం, ఎందుకు కదా ఒకసారి ఎంత 4వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 34:4 సమాధి చేయబడినట్టు ఉంటుంది చూడండి. ద్వితీయోపదేశకాండం 34 పాతి పెట్టబడిన ఎక్కడది ఎన్నో వచనం? 6వ వచనమా? చదవండి 6వ వచనం. ఎదుట మోయాబు దేశములోనున్న లోయలో అతడు పాత పెట్టబడెను, అతని సమాధి ఎక్కడున్నదో నేటి వరకు ఎవ్వరికీ తెలియదు. ఆ లైన్ మీరు చూసారా? మోషే పలానా చోట పాతి పెట్టబడ్డాడు, కానీ ఎక్కడ పాతి పెట్టబడ్డాడో నేటి వరకు కూడా ఎవరికీ తెలియదు. ఇప్పుడు చూడండి, ఎవరైనా మరణించారు, మనందరం కలిసి తీసుకెళ్ళి పాతి పెట్టాం అనుకోండి, మనకి ఖచ్చితంగా ప్లేస్ ఎక్కడో తెలుస్తుంది మనకి, అవునా కదండి? ఎందుకంటే మేమే వెళ్ళామండి, అక్కడ పాతి పెట్టామండి, మనకు తెలుసండి అని చెప్పి మనం వెళ్ళి పాతి పెడితే ఖచ్చితంగా మన వాళ్ళ ప్లేస్ మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ ఏం రాస్తుంది చెప్పండి? మోషే పాతి పెట్టబడ్డాడు అంటండి, కానీ నేటి వరకు కూడా ఎక్కడ పాతి పెట్టబడ్డాడో ఎవరికి కూడా తెలియదు. ఎందుకు తెలియదు? ఎందుకు తెలియదండి? మనుషులు వెళ్ళి పాతి పెట్టి ఉంటే ఖచ్చితంగా ప్లేస్ తెలిసింది కదా. మరి మనుషులు ఎవరికి కూడా ఆ ప్లేస్ తెలియదంట. ఎందుకు తెలియదు? మనుషులు పాతి పెట్టలే. మరి ఎవరు పాతి పెట్టారు మోషేని? చెప్పండి. దేవుడు పాతి పెట్టాడు. మోషే యొక్క శవాన్ని లేదా వాడి బాడీని, మోషే బాడీని ఎవరు బరి చేశారట తీసుకెళ్ళి? దేవుడు. ఇప్పుడు అది ఎంత గొప్ప భాగ్యమో ఆలోచించండి. నాకు తెలిసి మానవ చరిత్రలో ఎవరికి కూడా అలాంటి భాగ్యము లేదు. దేవుడు స్వకీయంగా వచ్చి ఒక శరీరాన్ని పాతి పెట్టాడు అంటే మోషేని దేవుడు ఎంత ఘనపరిచాడో ఆలోచించండి. సో నిజానికి మోషేని ఘనపరిచాడు, కానీ మనల్ని కూడా అనేక రీతిలుగా ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన ఘనపరుస్తున్నాడు. ఆయన బిడ్డలైన మనల్ని ఆయన విడిచిపెట్టాడు. అందరి ముందు కూడా ఆయన మనల్ని ఏం చేస్తాడండి? ఆయన ఘనపరిచే దేవుడు. మోషేని ఆయన వచ్చి సమాధి చేసి ఆ రీతిగా ఆయన ఘనపరిచాడు కాదు, నిన్ను నన్ను కూడా అనేక రీతిలుగా ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన ఘనపరుస్తున్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం 8 విషయాలు. ఓకే, చెప్పగలరా? ఏంటంటే నేర్చుకున్నాం. దేవుడు తన మంచితనాన్ని మన ఎడలు ఎలా చూపిస్తాడు? ఒకటి, తన గురించి తాను మనకు తెలియజేస్తూ ఆయన తన మంచితనాన్ని తెలియజేస్తాడు. రెండోది, ఆయన సన్నిధి మనకు ఎలా ఉంచుతాడు? తోడుగా ఉంచుతాడు. మూడోది, ఆయన మనల్ని కాపాడుతున్నాడు ఆయన. నాలుగోది, ఆయనతో మనకు అన్యోన్యమైన సహవాసాన్ని ఇచ్చాడు. ఐదోది, మన కోరిక ఆయన తీర్చే దేవుడుగా మనకున్నాడు. ఇంకా మన మొర ఆలకించే దేవుడుగా ఉన్నాడు. మన ఎడలు ఏం చూపిస్తున్నాడు? ఆయన చెప్పాలన్నమాట, కటాక్షం చూపిస్తున్నాడు. ఆఖరిగా మనల్ని ఆయన ఏం చేస్తాడండి? ఘనపరుస్తాడు. దయచేసి మోకరించండి. ఈ మాటలన్నింటిని బట్టి మనం మనసారా దేవుని మన స్తుతులు చెల్లించుకుందాం. యెహోవాను స్తుతించుడి,